ఓల్డ్ సిటీ అంటే ఓవైసీల ఖాందాన్ లెక్క. ఓవైసీలకు సవాల్ చేస్తున్న లీడర్ అతను. ట్విన్ సిటీస్లో ఫైర్ బ్రాండ్ లెక్క అనమాట. అతను మరెవరో కాదు, నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మిస్టర్ ఫిరోజ్ ఖాన్ అనమాట. తను ఇప్పుడు మన ముందున్నారు. ఆ ఫైర్ బ్రాండ్ ధిక్కార స్వరం ఏందో ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఫిరోజ్ ఖాన్, నా ఆత్మ భగత్ సింగ్ అని మీ పాపులర్ కొటేషన్. ఆ తెగింపు ఎట్లకెళ్ళి వచ్చింది? అది న్యాచురల్గా వచ్చేసింది. ఒక వారియర్కి వచ్చే ఫీలింగ్ వచ్చింది. సో నేనేమనుకుంటా అంటే చిన్నప్పటి నుంచి ఎల్ఓసి మీద, కశ్మీర్ బార్డర్స్ మీద, లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఎట్లా ఒక సోల్జర్ ఉంటాడు. ఓకే. వాడు దేనికి కూడా ఆలోచన పెట్టడు. అమ్మ గురించి, నాన్న గురించి, పెళ్ళం గురించి, పిల్లల గురించి, ఉట్టి దేశం గురించి, దేశ రక్షణ. ఉట్టి సావాలి లేకుంటే సంపాలి. అదే నేచర్, క్యారెక్టర్ నాలో ఉన్నది. దానికోసం నా కొటేషన్ మీరు చెప్పిన ఫిరోజ్ ఖాన్ కానీ ఆత్మ భగత్ సింగ్. మీ ఫైటింగ్ స్పిరిట్ అట్లనే ఉంటుంది. పాలిటిక్స్లో ఈ దిగుడు కరెక్టే అంటారా? ఇంత అగ్రెసివ్నెస్? మార్పు కోసం వచ్చినా, చేంజ్ కోసం వచ్చినా, వాస్తవం బయట పెడతానే వచ్చిన, వేరే వాళ్ళలాగా కళ్ళు ఉన్న తర్వాత వాళ్ళకు కనిపించదు, చెవులు ఉన్న తర్వాత వినపడదు. అట్లాంటి పాలిటిక్స్ నేను చేయను. సో చూటిగా మా పార్టీ ఉండని, ఏ పార్టీ ఉండని, నాకు ఏది నిజం కనిపిస్తే, ఏది వాస్తవం కనిపిస్తే, ఏది న్యాయం కనిపిస్తే తప్పకుండా చెప్తా. ఓకే, గుడ్ సార్. ఓవైసీలను పదే పదే టార్గెట్ చేస్తుంటారు, వాళ్ళని సవాల్ చేస్తుంటారు. నాంపల్లి నుంచి 3 సార్లు, హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇన్నిసార్లు ఓడిపోతున్నా ఈ ఫైటింగ్ స్పిరిట్ ఎలా వచ్చింది మీకు? మళ్ళీ చెప్పినా మీకు, ఒక మార్పు తీసుకురావాలి అంటే ఒక జీవితం అంకితం చేయాలి. ఓకే. ఆ జీవితం ఒక మార్పు కోసం అంకితం చేసేస్తున్నాను. ఈ ఓల్డ్ సిటీలో ఈ ఫెనాటిక్ పాలిటిక్స్, రిలీజియస్ పాలిటిక్స్ ఒక మాఫియా లాగా ఓల్డ్ సిటీకి రూల్ చేస్తున్నారు. ఓకే. ఓల్డ్ సిటీకి డెవలప్ చేస్తలేరు. ఇస్లాం అని చెప్తున్నారు కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేస్తలేరు. అక్కడి నుంచి ఓట్లు తీసుకుంటున్నారు. వీళ్ళు అసదుద్దీన్ వాళ్ళ ఎమ్మెల్యేస్ కోటీశ్వర్లు అవుతున్నారు. కానీ ప్రజలు అట్లనే బీదోలు, బీపీఎల్, బిలో పావర్టీ లెవెల్, వాళ్ళకు ఏం రిసోర్సెస్లు లేవు. సోషలీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ పెట్టినారు, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ పెట్టినారు. ఉట్టి ఒక జంగల్ రాజ్ నడిపిస్తున్నారు. బోకస్ ఓట్ల ద్వారా భయపట్టించి ప్రతి ఒక్క సార్ సీఎం దగ్గర కూర్చొని అక్కడ ప్రధానమంత్రితో అలయన్స్ పెట్టుకొని, ఢిల్లీలో ఏం పార్టీ ఉన్నది అక్కడ అలయన్స్, స్టేట్లో ఏ పార్టీ ఉన్నది ఇక్కడ అలయన్స్, మొత్తం ఆఫీసర్లు వీళ్ళ చేతిలో, గవర్నమెంట్ మషినరీ వీళ్ళ చేతిలో, ఓటర్లు బోకస్లు, డబ్బులు అన్నీ. సో దీని నుంచి ఓల్డ్ సిటీకి బయట తీయాలి. సో నేను చెప్పేది వాస్తవం లేకపోతే మీరు ఓల్డ్ సిటీ చూపియండి నాకు, ఎక్కడైనా డెవలప్మెంట్ అయింది ఓల్డ్ సిటీలో. మీరు చెప్తారు ఓకే ఫిరోజ్ అన్న ఇక్కడ డెవలప్మెంట్ అయింది అంటే నేను మాట్లాడను. తెలంగాణ మొత్తం డెవలప్ అవుతుంది. కానీ హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఇక్కడ మీరు సికింద్రాబాద్ చూడండి, అక్కడ సైబర్ సిటీ చూడండి, ఇంటర్నేషనల్ సిటీ చూడండి, ఫిల్మ్ సిటీ చూడండి, ఫార్మా సిటీ చూడండి, హైటెక్ సిటీ చూడండి, మాదాపూర్ చూడండి, జూబ్లీహిల్స్ చూడండి, ఇంకా ఓల్డ్ సిటీ చూడండి. రైట్ సార్. ఈ మీ పోరాటాలతో ఓవైసీ బ్రదర్స్లో కానీ, ఎంఐ పార్టీ కానీ చేసిన అభివృద్ధి మీకు ఏం కనిపించట్లేదా? వాళ్ళు చేంజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేసేది బోకస్ ఓట్ల మీద. మన కాన్స్టిట్యూషన్లో, మన లాలో ఆ బోకస్ ఓట్లు పట్టుకోవడానికి మెకానిజం లేదు, ఫార్ములా లేదు. ఇప్పుడు యాజ్ ఎ యంగ్ లీడర్ నేను చాలా పాజిటివ్గా ఉన్నా. కానీ అలా మీ ముందు చెప్తే ఒక సింపుల్, ఇండియాలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో వచ్చి ప్రామిస్ చేస్తారు, మేనిఫెస్టో అమలు కాదు, దాని మీద కేసు మనం పెట్టలేం. ప్రజలు ప్రతి ఒక్క సింగిల్ ఓటర్ ఓట్లు వేయాలి, వాళ్ళు ఓట్లు వేయరు, వాళ్ళ మీద కేసు పెట్టలేం. ఓకే.
యాంటీ డిఫెక్షన్ లా, కాంగ్రెస్ పార్టీతో టికెట్ తీసుకుంటారు, పోయి టీఆర్ఎస్ దగ్గర వెళ్ళిపోతారు. ఓకే. టీడీపీతో టికెట్ తీసుకుంటారు, వైఎస్ఆర్లో వెళ్ళిపోతారు. వైఎస్ఆర్తో టికెట్ తీసుకుంటారు, టీడీపీలో వెళ్ళిపోతారు. యాంటీ డిఫెక్షన్ లా మన దగ్గర మెకానిజం లేదు. ఓకే. పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తారు, కానీ బిల్కి ఇంప్లిమెంట్ కాదు, అమలు కాదు, దాని మీద కేసు పెట్టలేం. ఎస్. ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు, దాని మీద కేసు పెట్టలేం. జనాల లోపల పోయి పబ్లిక్ మీటింగ్లో ఏదో వాగ్దానాలు చేస్తారు, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏం చేయరు, మనం కేసు పెట్టలేం. బోగస్ ఓట్లు, ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అని, మన డెమోక్రసీ సేవ్ చేయమని మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పేజ్లో ఓకే కంట్రీ బేస్ ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్. బోగస్ ఓట్లు నడుస్తూనే ఉంటాయి. బుర్ఖా కార్డెడ్ ఉమెన్ బుర్ఖా పెట్టుకొని, వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది, బుర్ఖా మీద నేను మాట్లాడతలేను, కానీ మొత్తం దొంగ ఓట్లకు ఆ బుర్ఖాలో యూజ్ చేస్తున్నారు. ఆఫియా సఫియా ఓట్ వేసేస్తుంది, రఫియా సమీరా ఓట్ వేసేస్తుంది. ఓకే. ఇది బుర్ఖా తీయరు, ఇట్లా పెట్టుకొని తీయరు. ఓకే. అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగితేనే మేము తీయమంటారు, వాడు ఏం చేయలేకపోయాడు. హ్యాండిక్యాప్. ఎస్. సిస్టమ్ హ్యాండిక్యాప్. ఎస్. ఉమెన్ పోలీస్ పెట్టుమంటే కమిషనర్ డీజీపీ మా దగ్గర అంత ఫోర్స్ లేదు అని చెప్తారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టండి అంటే ఆ మెకానిజం మీద వర్క్ చేస్తాం అంటుంటారు. అరే బయోమెట్రిక్ పెట్టండి, చేస్తాం. ఓకే. ఎలక్ట్రల్ రోల్కి ఆధార్కి లింక్ చేయండి, చేస్తాం. సో మన సిస్టంలో ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. రైట్ సార్, మీరు పదే పదే చెప్తుంటారు కదా, మేరా మక్సద్ ఫెయిర్ పాలిటిక్స్, ట్రాన్స్పరెన్సీ పాలిటిక్స్ అని. ఈ మీ ఆదర్శాలు నెరవేరాలన్నా, మీ ఆశయాలు నెరవేరాలన్నా టీఎన్ శేషన్ లాంటి వాళ్ళు 100 మంది పుడితే తప్ప సెట్ అయ్యేటట్లేదు. మార్పు వస్తుందని ఎలా ఆశిస్తున్నారు? 100%. నేను చెప్పినా కదా, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఈ కంట్రీకి ఇండిపెండెన్స్ వస్తుంది అని ఎవరైనా నమ్మినారు? తెలంగాణ వస్తుంది అని ఎవరైనా నమ్మినారు? నేనే టీఆర్ఎస్ కేసీఆర్ బర్కత్పురా నుంచి అక్కడ పోతుంటే టైం డేట్ కూడా చెప్తా, 2002లో. ఓకే. కేసీఆర్ ఇట్లా అంబాసిడర్ కార్లో పోతున్నాడు. అరే నా తెలంగాణ మూమెంట్ కోసం ఫైట్ చేస్తున్నాడు ఫిరోజ్ అన్న నా చెప్తే, నేను ఈ కేసీఆర్ మిక్కీ మౌస్ ఏం తెస్తాడు రా భయ్, వీడు తాగుతాడు పనుకుంటాడు, వీడు ఏం తెస్తాడు అన్నాడు. తెచ్చినాడు కదా. ఓకే, ఇచ్చింది సోనియా గాంధీ, కానీ అజిటేషన్ చేసి తెచ్చినాడు కదా కేసీఆర్. ఎస్. సో తెలంగాణ వాస్తవమైంది. ఓకే. సో అట్లనే మార్పు తప్పకుండా వస్తుంది, కానీ మనం కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే. మనం డిప్రెస్ కావద్దు. రైట్. అరే 2 ఎలక్షన్లు పోయినాయి, 3 ఎలక్షన్లు పోయినాయి, ప్రజలు మన దిక్కు లేదు, సిస్టమ్ మన దిక్కు లేదు అని మనం ఓడిపోతే తప్పకుండా మన మక్సద్ ఓడిపోతుంది. ఎస్. మనం గట్టి ఉంటే మార్పు వస్తుంది. కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు గత 3 ఎన్నికల్లో చూసుకుంటే 3 పార్టీలతో పోటీ చేశారు. PRP టు కాంగ్రెస్ వయా టీడీపీ. పార్టీ మారడం అంటే కన్నతల్లిని మోసం చేసుకున్నట్టే అంటుంటారు కదా రాజకీయాల్లో. మీ ఆశయం సంగతి ఓకే, కానీ అవసరానికి దారులు తొక్కుతున్నట్టు అనిపించట్లేదా? అవసరం. యాంకర్ గారు, మీ పేరు? వెంకట్రామ్ సార్. వెంకట్ గారు, నా ఫస్ట్ లవ్ కాంగ్రెసే. 2009లో రాజశేఖర్ రెడ్డి ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నాడని నాకు టికెట్ ఇవ్వలేదు. ఓకే. దాని తర్వాత ప్రజారాజ్యం పోయినా, ప్రజారాజ్యం విలీనమైంది కాంగ్రెస్లో. అవును. రాత్రి పగలు పనిచేసిన. ఓకే. 2014 తెలంగాణ అయింది. అప్పుడు అసదుద్దీన్ ఏం చేశానంటే కేసీఆర్తో కూడా ఒప్పందం పెట్టుకున్నాడు, కాంగ్రెస్తో కూడా ఒప్పందం పెట్టుకున్నాడు. ఏమని? రేపటి దినం 60 MLAs మ్యాజిక్ ఫిగర్ అవుట్ ఆఫ్ 119. అవును. ఆ 60లో తక్కువ మీకు పడితే నేను ఇస్తా, మీకు తక్కువ పడితే ఇస్తా అని ఇద్దరికి కాన్ఫిడెన్స్లో పెట్టుకున్నాడు. ఓకే. కాంగ్రెస్లో ఏం చెప్పానంటే 2014 ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వద్దు,
ఓకే. కేసీఆర్కి చెప్పినాడు ఫిరోజ్ ఖాన్కి ఇవ్వద్దు. అండ్ దాని తర్వాత టీఆర్ఎస్ దగ్గర వెళ్ళిపోయినారు. ఓకే. సో అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ 2014 నాకు ఇవ్వలేదు. ఓకే. కేసీఆర్ దగ్గర పోయినారు, ఆయన కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ కూడా ఏమన్నది, కేసీఆర్ కూడా ఏమన్నారు, ఫిరోజ్ ఖాన్ నువ్వు పని చేయి, నేను నీకు ఎమ్మెల్సీ ఇచ్చేస్తా, చైర్మన్షిప్ మంచి ఒక క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్షిప్ ఇస్తా, ఓకే. నువ్వు పని చేయి పార్టీకి. సో నేను కేసీఆర్ గారికి అన్నా, మీరు ఎట్లా విప్లవం తీసుకోవచ్చినారు సార్, అదే విప్లవం నాలో ఉన్నది. ఏ రోజు నేను విప్లవం తీసుకువస్తా, మీలో ఒక 10% నేను సక్సెస్ఫుల్ అవుతా సార్. ఇప్పుడు నేను ఆర్డినరీ మ్యాన్ సార్, కానీ నేను ఫైట్ ఇవ్వను సార్. ఓకే. చాలామంది నేను పాలిటిక్స్లో చూసినా సార్, ఫైటర్స్, కానీ నువ్వు వారియర్ సార్. నేను కూడా ఒక వారియర్, నేను కంటెస్ట్ చేస్తా సార్. గల్లీ ఎలక్షన్ కానీ ఢిల్లీ ఎలక్షన్ కానీ నామినేటెడ్ పోస్ట్ వద్దు సార్, నేను కంటెస్ట్ చేస్తా సార్. కంటెస్ట్ చేస్తేనే నేను మార్పు తీసుకురాగలను, నామినేటెడ్ పోస్టులు తీసుకుంటే నేను ఫైట్ చేయలేను సార్. మీరు ఏం చెప్తే అది ఎస్ చెప్పాలి సార్. పబ్లిక్ ఓట్లు తీసుకువస్తే పార్లమెంట్ అసెంబ్లీలో అయ్యా అమ్మ చేస్తా సార్. మీతో నేను నేర్చుకున్నా సార్, నాకు ఆశీర్వాదం ఈ సార్, జై హింద్ అని వెళ్ళిపోయినా. రైట్. అప్పుడు తెలుగుదేశంతో కంటెస్ట్ చేసి ఓకే. అక్కడ బీజేపీ ఉన్నది అలయన్స్లో. మళ్ళీ ఓడిపోయినా. పోయిన తర్వాత 2017 రాహుల్ గాంధీ పిలిపించిన, ఓకే. 2018 ఆయన టికెట్ ఇచ్చినారు, ఓకే. మళ్ళీ ఎంపీ టికెట్ 2019 ఇచ్చినారు. సో పరిస్థితి మార్పు తీసుకురావాలి అని నేను నామినేటెడ్ పోస్టులు తీసుకోలేదు. ఇంత టైం 20 years నుంచి టైం పెడుతున్నా, ఇంత డబ్బులు ఖర్చు చేస్తాం, నిద్రపోం. ఆదివారం కూడా మా ఆఫీస్ ఖుల్లా ఉంటుంది, ఓకే. ఫెస్టివల్ నాడు కూడా నా ఆఫీస్ ఖుల్లా ఉంటుంది. నేను ఇప్పుడు దాకా బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. ఇంత ఇమాందారీతో ఎందుకు ఫైట్ చేస్తున్నా? మార్పు తీసుకురావాలి, సమాజంకి ఏదో ఇవ్వాలి, ప్రజలకి ఇవ్వాలి, దేశంకి ఇవ్వాలి, ప్రాంతంకి ఇవ్వాలి, నా సొంతం కోసం కాదు. లేకుంటే వేరే పొలిటీషియన్ బట్టెబాజ్ లాగా నేను కూడా ఏదో నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటా, నాంపల్లి చేసి వేరే కాన్స్టిట్యుయెన్సీ కంటెస్ట్ చేస్తా, రాజ్యసభ తీసుకుంటా, ఎల్లయ్య మల్లయ్య తీసుకుంటా లేరు. ఓకే. మొన్న పోయిన కౌశిక్ రెడ్డికి ఇవ్వలేదు సీఎం. అవును. సో అట్లా పొలిటికల్ గేమ్లు మాకు కూడా తెలుసు కదా. ఓకే. సో నేను ఆ కౌశిక్ రెడ్డి ఏం తప్పు లేదు, ఆయన తీసుకున్నారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. కానీ నాది పర్పస్ డిఫరెంట్. ఎస్. నా పర్పస్ గేమ్ కాదు, నా పర్పస్ చేంజ్, మార్పు, ఓకే. విప్లవం. పబ్లిక్ డెవలప్ కావాలి, ఫిరోజ్ ఖాన్ సొంతంగా డెవలప్ కావద్దు. మిమ్మల్ని మీ పర్పసే డ్రైవ్ చేస్తుందంటారా? అంతే. దాని మీదనే మీ జర్నీ కొనసాగిస్తారా? అదే, అది ఒక డ్రీమ్ చూసినా. ఓకే. సో ఎప్పుడు దాకా లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. ఓకే. జనరల్గా పాలిటిక్స్ అంటే పాన్ డబ్బా నడిపినంత ఈజీ కాదంటారు. ఇన్నేళ్ళుగా అంటే గత దశాబ్దంన్నరగా పాలిటిక్స్లో ఎలా నెట్టుకుంటూ వస్తున్నారు? ఫైనాన్షియల్గా ఏం ట్రబుల్స్ రాలేదా? పాలిటిక్స్ బిజినెస్గా మారిన టైంలో ఎట్లా జర్నీ చేస్తున్నారు? పర్సనల్ బిజినెస్ ఉన్నది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది, సహగురా రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది, దానికి నేను డైరెక్టర్. అండ్ దుబాయ్లో బిజినెస్ ఉన్నది, అక్కడ బిల్డింగ్లు మేము లీజ్లో తీసుకొని సబ్ లీజ్లో ఇస్తాం. ఓకే. సో అట్లా సొంత డబ్బుల మీద ఆధారం పడి ఒక ఇమాందార్ లీడర్, ఓకే. మా కష్టంతో సంపాదించింది, మా చెమట పెట్టి సంపాదించుకున్నది, ఓకే. మా నిద్రకి సంపాదించింది ఇమాందార్ డబ్బులు, అదే ఖర్చు చేస్తాం. ఓకే. లేకుంటే నేను మీ ఛానల్ ముందు అంటున్నాను, నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్, అసదుద్దీన్, అక్బరుద్దీన్, కేటీఆర్, కేసీఆర్, ఇంత పెద్ద పెద్ద స్టాల్వర్ట్కి నేను తిట్టుతా. ఇప్పుడు అవును, ఏదైనా మచ్చ ఉంటే ఇప్పుడు దాకా వాళ్ళు వచ్చి ఫేస్బుక్ మీద వీడు అన్ని దొంగ పనులు చేస్తాడు, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వీడు పబ్లిక్ డబ్బులు తీసుకుంటాడు, చెక్ బౌన్స్లు కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి, ఇంపర్సనేషన్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి, అన్నీ చెప్తారు కదన్నా. ఓకే. మచ్చ లేదు అని ఇది లోపల నుంచి వస్తుంది నాకు. అవును, మచ్చ ఉంటే భయపడతారు. అరే ఎందుకు రా వాళ్ళతో పెట్టుకోవాలి, రైట్, మా టెండర్ ఆపితే ఎట్లా, మా ల్యాండ్ పని ఆపితే ఎట్లా, మా పైర్వి ఆపితే ఎట్లా, అరే వద్దు రాబాయ్ అక్కడ ల్యాండ్ డీలింగ్ నడుస్తుంది, అరే ఒక బిజినెస్ డీలింగ్ నడుస్తుంది, అరే వెద్దుకు అందా భయ్, అందరు బుక్స్లో మనం బాగా ఉండాలి.
అని ఆలోచించే వ్యక్తి ఫిరోజ్ ఖాన్ లేడు. అండ్ మచ్చలేని వ్యక్తి. ఎస్, నిజాయితీ ఉంటేనే ఆవేశం ఉంటుంది. అంత గట్టిగా ఎందుకు చెప్తా? కనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పాలిటిక్స్లో జనం సైడ్ నుంచి మార్పు ఆశించాలి మనం. డబ్బు లిక్కర్తోనే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్న మార్పు సాధ్యమేనంటారా? ఇప్పుడు నేను ఎప్పుడు ప్రతి ఒక్క ఛానల్కి నేను చెప్తా, పబ్లిక్లో చైతన్యం రావాలి, వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళు డిసైడ్ చేయాలి. 5-6 days తిరిగి డబ్బులు తీసుకొని, ఓట్లకు డబ్బులు తీసుకొని, మందు తీసుకొని వాళ్ళ మొత్తం ఫ్యూచర్ పాడు చేసుకుంటున్నారు. కానీ ఆ చైతన్యం పబ్లిక్లో మేము తీసుకువస్తున్నాం. ఆ చైతన్యం తీసుకురావాలి అంటే 24/7 మేము పని చేయాలి. ఓకే, మేము ఉట్టి మా కన్వీనియన్స్తో ఒక టైం పాస్, ఒక సప్లిమెంటరీ జాబ్ మేము చేయలేం. 24 hours మేము పబ్లిక్లోనే ఉండాలి. పబ్లిక్కి మేము చెప్తున్నాం కంటిన్యూస్. అక్కడ బీజేపీ గెలుస్తుంది ఎలక్షన్ హిందుత్వ ఓట్ల మీద, ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది డబ్బుల్ మందు మీద. ఓకే, నరేంద్ర మోదీ స్కీమ్లు అమలు కాలేదు, ఇక్కడ కేసీఆర్ స్కీమ్లు అమలు కాలేదు. ఇక్కడ ఒక దొంగ కేసీఆర్, అక్క ఒక డాకు గజ దొంగ అక్కడ నరేంద్ర మోదీ. పేరు కూడా పెట్టారు కదా, బహుత్ జూటా పార్టీ అని. బహుత్ జూటా పార్టీ. డాకు వీరప్పన్, దానికోసం ఎక్కడన్నా చూసిన వీరప్పన్ డాక్టర్ బీజేపీ జాయిన్ చేసింది అంట. ఓకే, చూసిన. సో ఏమి నేను ఆ వీరప్పన్ డాక్టర్కి కలిసి అడగాలి, ఎందుకు జాయిన్ చేసినావా అమ్మా, బీజేపీకి చూసినావా, లేకుంటే ఆ వీరప్పన్ లాగా క్వాలిటీ నరేంద్ర మోదీలో చూసినావా, మీ అయ్యలాగా క్వాలిటీ నరేంద్ర మోదీలో చూసినావా అని అడగాలి ఆ పాపాకి. నేను కలిస్తే అడుగుతా, తప్పకుండా అడుగుతా. ఓకే, సో అక్కడ ఒక గజ దొంగ, ఇక్కడ ఒక పెద్ద రైట్, ఇక్కడ దొంగ కేసీఆర్. ఏదైనా చెప్తే అబద్ధం. అబద్ధం ఫ్యాక్టరీ ఎవరైనా ఉన్నది అంటే అది నరేంద్ర మోదీ దగ్గర, ఇంకా కేసీఆర్ దగ్గర. మా అసదుద్దీన్ ఓవైసీ పాకెట్ మార్, జేబులు కొడతారు చూడు, జేబులు కొడతారు, ఆ ఒక పాకెట్ మార్. సో దీనిలో ప్రజలు ఇరికినారు. ప్రజలు బయట రావాలి. ప్రజలకు ఒక చూటిగా అడుగుతున్నారు, మీకు ఏదైనా దొరుకుతున్నదా? జాబ్స్, డబల్ బెడ్రూమ్, లోన్లు, మెడికల్, COVID-19 ఫెసిలిటీస్, రోడ్లు, డ్రైనేజ్లు, మోరీలు, మస్కిటోలో కూడా మస్కిటోస్ కంట్రోల్ చేయలేని గవర్నమెంట్. రైట్, డెంగ్యూ మలేరియాకి కంట్రోల్ చేయలేని గవర్నమెంట్. చూడండి, మీరు ఆలోచించండి. సో ప్రజల్లో చైతన్యం రావాలి. అండ్ నాకు పూర్తి నమ్మకం ఉన్నది 223లో ఈ చైతన్యం వస్తుంది. అక్కడి నుంచి నరేంద్ర మోదీ వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి కేసీఆర్ వెళ్ళిపోతారు. పవర్ సెంటర్స్ మారుతాయని నమ్ముతున్నారు అయితే? 100%. రైట్. మీ పోరాటం ఓవైసీ బ్రదర్స్ మీదనా, ఎంఐఎం మీదనా, లేక ఓల్డ్ సిటీలో ఉన్న పరిస్థితుల్లో మార్పు కోసమా? నా పోరాటం టోటలీ ఓల్డ్ సిటీ సిచ్యువేషన్. ఓకే, పర్సనల్ అసదుద్దీన్తో, అక్బరుద్దీన్తో నాకు ఏం లేదు. ఓకే, కానీ ఆ బట్టెబాస్ పార్టీ, ఆ నంగా పార్టీ మేనిఫెస్టో లేని పార్టీ అది. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో, ఒక ఇండియాలో 1,00,000 పొలిటికల్ పార్టీస్ ఉంటే అందరికీ మేనిఫెస్టో ఉంటుంది. ఈ దొంగ పార్టీకి మేనిఫెస్టో ఉండదు. ఓకే, సో వాళ్ళు అసలు ప్రామిసే చేయరు. ఏం ఉట్టి రిలీజన్ మీద, ఉట్టి రౌడిజం మీద, ఉట్టి బొకసోట్ల మీద, ఉట్టి గవర్నమెంట్ మెషినరీకు చేతిలో పెట్టి వీళ్ళు గెలిచే ఎలక్షన్లు. ఓల్డ్ సిటీ డెవలప్ అయితలేదు అనే నా ఫైట్. ఓకే, మొత్తం వచ్చే జనరేషన్ పాడైపోతున్నారు. అవును, ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు దాకా ఓల్డ్ సిటీ ఏదైనా డెవలప్ అయింది అంటే అమెరికా, లండన్, ఇంకా మిడిల్ ఈస్ట్, సౌదీ అరబ్, దుబాయ్, బహ్రెయిన్ పోయి ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ పోయి ఉద్యోగాలు చేసి ఏదో ఓల్డ్ సిటీకి డెవలప్మెంట్ నడిచింది. ఓకే, కానీ వీళ్ళు చేసేది ఏం లేదు. అసదుద్దీన్ కానీ వాళ్ళ అయ్యా కానీ సలావుద్దీన్ ఓవైసీ ఏం డెవలప్మెంట్ చేయలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఓల్డ్ సిటీలో మార్పు వచ్చిందని, అభివృద్ధి కనిపిస్తుందని ఆ పార్టీ చెప్పుకుంటుంది. మరి మీకు కనిపించట్లేదా? ఇప్పటికీ అధిక వడ్డీలు, HIV కేసులు, దుబాయ్ షేక్లతో అమ్మాయిల మ్యారేజెస్ ఇవన్నీ అట్లనే కొనసాగుతున్నాయా? చూడండి, ఇప్పుడు కేసీఆర్ ఒక స్కీమ్ పాస్ అయింది. ఆ స్కీమ్ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి. ఓకే, నేను టోటల్గా కేసీఆర్ ఏం చేయలేదు అని చెప్తలేను. అవుట్ ఆఫ్ 100 టీఆర్ఎస్ మైనార్టీలకు బాగానే ప్రాధాన్యం ఇస్తుంది. ఏ మైనారిటీస్కి ఏం చేస్తున్నారు చెప్పండి మీరు? 12% రిజర్వేషన్స్ మైనారిటీకి దొరికింది. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఇస్తామన్నది దొరికింది.
ఓకే. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ దొరికింది, ఎవరికైనా ఒక ఉద్యోగం దొరికింది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బంద్ ఉన్నది. ఓకే. ఒక 2 lakh అప్లికేషన్ పెడితే ఒక 2000 కూడా అడ్మిట్ కాలేదు. ఓకే. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బట్టెబాస్. ముస్లిమ్స్కి ఏం చేసింది? అంబర్పేట్లో ఏఖానా మస్జిద్ డెమాలిష్ చేసేసింది. సెక్రటరియేట్లో 2 mosque డెమాలిషన్ చేసేసింది. ఓకే. ముస్లిం సెంటిమెంట్తో ఆడింది. ఏం డెవలప్మెంట్ చేస్తారు? యూసుఫాబాద్ దర్గా డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఏం చేస్తారు? అక్కడ ఇస్లామీ యూనివర్సిటీ పెడతా అని మాదాపూర్లో చెప్పినారు. ఏమైంది? ముస్లింకి ఇంత కూడా చేయలేదు కేసీఆర్కి మైండ్లో వచ్చేసింది ఎవ్వరికి డెవలప్ చేసే అవసరం లేదు. ముస్లిమ్స్లో అసదుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీకి డెవలప్ చేస్తే వాళ్ళు ఓట్లు తీసుకువస్తారు, మనకు నంబర్లు దొరికిపోతాయి. ఓకే. పాలిటిక్స్లో అర్థమెటిక్ ఇంపార్టెంట్. ఓల్డ్ సిటీ 7 seats మీకు ఇచ్చేస్తా, నేను మన్మాని చేసుకుంటా, నీకు ఎందుకు కేసీఆర్, నీకు ఎందుకు కేటీఆర్ ఎంత పెద్దగా మాట్లాడి కేసీఆర్ ఇస్తాంబుల్ చేసేస్తా, డైలెస్ చేసేస్తా, రే ఇంత పెద్ద మాట్లాడి ఓల్డ్ సిటీలో మామూలు మూసీ రివర్ కూడా సాఫ్ చేయలేదు. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి చూస్తున్నారు. మెట్రో రైల్వే ఎందుకు వస్తలేదు? ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు లేదు? ఒక ఐటీ కంపెనీ ఎందుకు లేదు? ఒక కార్పొరేట్ ఆఫీస్ ఎందుకు లేదు? మొత్తం ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్. కార్డ్ తీసుకోవాలి, క్రెడిట్ కార్డ్ దొరకదు, కార్డ్ తీసుకోవాలి దొరకదు, లోన్ దొరకదు. ఎందుకు బ్లాక్ లిస్టెడ్? ఓకే. సో ఎంఐఎం ఐడియాలజీ అంటే ఓల్డ్ సిటీ డెవలప్ కావద్దు, డెవలప్ అయితే మాకు ఓట్లు వేయరు. ఓకే. ఎంఐఎం ఓడిపోతేనే ఓల్డ్ సిటీలో మార్పు వస్తుందని మీ ఉద్దేశమా? ఒక్క సీట్ ఫిరోజ్ ఖాన్ గెలిస్తే, ఓకే, ఒక్క సీట్ ఎంఐఎం ఉన్న ఒక్క సీట్ నేను గెలిస్తే ఆ రోజు 100 ఫిరోజ్ ఖాన్లు పుడతారు. ఒక్క ఫిరోజ్ ఖాన్లు 100 మంది అవుతారు. ఆ రోజు 100 ఫిరోజ్ ఖాన్ పుడతారు. ఓకే. ఏ రోజు ఒక కాజ్ మీద, ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం నేను సస్తే ఆ రోజు 1000 ఫిరోజ్ ఖాన్లు పుడతారు. ఓకే. సో ఆ 2 daysకి ఇంతజార్ చేస్తున్నాను. నా లైఫ్లో 2 days. 1, ఏ రోజు నేను గెలిస్తే 100 ఫిరోజ్ ఖాన్లు పుడతారు, ఏ రోజు నేను సస్తే 1000 ఫిరోజ్ ఖాన్ పుడతారు. ఇప్పుడు 2 చాయిస్ నాకు ఇచ్చి దేవుడు చెప్తే, ఒకటి చేయి ఫిరోజ్, నీకు ఏం కావాలంటే నాకు సౌ కావాలి, 1000 ఫిరోజ్ ఖాన్ కావాలి అంట. రైట్ సార్. ఈ పాలిటిక్స్ నుంచి కొంచెం పక్కకు వస్తే, మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, రాజకీయాల కోసం మీరు పిల్లల్ని వద్దనుకున్నారని విన్నాం. ఎస్. కొంచెం మీ పర్సనల్ లైఫ్ని మాతో షేర్ చేసుకుంటారా? నాది లవ్ మ్యారేజ్ అయింది. సో నా భార్య, అప్పుడు కాబోయే భార్య, ఆమెకి చెప్పిన ఒక విప్లవం కోసం, ఓకే, నో చిల్డ్రన్. ఒప్పుకున్నారా? నో చిల్డ్రన్ కావాలంటే నువ్వు నాతో పెళ్లి కాలేదు, వేరే తనకి పెళ్లి చేసుకో. నాతో పెళ్లి చేస్తే ప్రతి ఒక్క బీదోడికి మన చిల్డ్రన్, కులం మతం అతీతంగా మనం పెంచుదాం. మనకు ఎంత బలం ఉన్నది అంతమందికి మనం పెంచుదాం, మన పిల్లలు వద్దు. ఓకే. సో ఫస్ట్ 6 months ఆమె ఒప్పుకోలేదు. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత నాలో మార్పు వస్తుంది అని పెళ్ళి చేసుకున్నారు. 2 years తర్వాత నా కషి, నా డిటర్మినేషన్, ఓకే, వాస్తవం చూసి ఆమె కూడా అడ్జస్ట్ అయిపోయినారు. రైట్. ఇప్పుడు ఎంతో మందికి మేము చేస్తాం, మేము చెప్పం మీ కెమెరా ముందు, మేమేం దేవుడికి ప్రామిస్ చేసినాం అది చేస్తున్నాం. అల్లాకి వాస్తే, అల్లాకి వాస్తే, ఈశ్వర్కి వాస్తే, రైట్, ఏం అది ప్రామిస్ చేసినాం దేవుడికి, అది దాని మీద మేము ఫాలో చేస్తున్నాం. సో ఇప్పుడు అనుకుంటా, రైట్, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ ఎర్త్ చిల్డ్రన్. ఎస్. అదే స్టాప్ చేసింది. నా మక్సద్ ముందు రావద్దు. ఓకే. నా పాప గ్రో, నేను ఇప్పుడు ఉంటే పెళ్లి చేసిన తర్వాత, ఇప్పుడు నేను చేస్తే ఒక 15-16 years డాటర్ ఉండేది, ఒక 14 years సన్ ఉండేది, లేకుంటే 2 daughters, లేకుంటే 2 sons. అంటే మీ మక్సదే, మీ ఆశయమే మీ పిల్లలు అనుకోవాలా? లేలే, ఆ చిల్డ్రన్ ఉంటే ఓకే, వాళ్ళ గురించి ఆలోచిస్తప్పుడు నేను చేంజ్ గురించి ఆలోచించను, గేమ్ గురించి ఆలోచిస్తాను. రైట్. వాళ్ళకు ఎట్లా సెట్ చేయాలి,
వాళ్ళ లైఫ్ ఎట్లా సెట్ కావాలి, అరే నా పాపకి ఎంబీబీఎస్లో వచ్చింది, ₹1,00,00,000 డొనేషన్ కట్టాలి, అరే మా కొడుకుకి బిజినెస్ వేయాలి, ఈ అన్ని దానిలో ఈ గట్టితనం పోతుంది అని భయపడి నేను నా భార్యకి చెప్పిన నో చిల్డ్రన్. ముగ్గురు కొడుకుల్లో మీరు ఇంటికి పెద్ద కొడుకు కదా, ఈ బలాదుర్గా తిరుగుతుంటే వాళ్ళు ఏం ఆబ్జెక్షన్ చేయలేదా? చెప్పినా నేను చెప్తే మా నాన్న మా అమ్మ అన్నాడు, వీడు చిన్నప్పటి నుంచి పిచ్చోడే పిచ్చోడే. నా భార్యకి క్లియర్ కట్ అన్నారు, ఈ పిచ్చోడికి సంలాయిస్తే పెళ్లి చేసుకో, లేకుంటే వీడు చెప్పేది చేస్తాడు, వీడు ఏది చెప్తే అది చేస్తాడు. చిన్నప్పటి నుంచి వీడికి ఒక ప్రాబ్లం, మంచి ఉండని చెడది ఉండని, ఇది చేస్తామంటే చేస్తాడు. సో వీడు మారడు, నువ్వు ఏదో పెళ్లి చేసుకొని వీడు ఏదో చేంజ్ చేస్తానంటే వీడు చేంజ్ కాడు, నీ ఇష్టం అమ్మ, రైట్ అని క్లియర్ కట్ చెప్పిన. అమ్మ నాన్నకి చెప్పిన, లేమ్మా జీవితంలో వచ్చిన ఒక మక్సద్తో ఒక పర్పస్తో, ఆ పర్పస్కి నాకు నడిపియండి నా రూట్ మీద, ఆ రూట్ మీద నడిస్తేనే నాకు హ్యాపీనెస్, నాకు నా జీవితం తృప్తి. ఇలా ఓడిపోయిన ఎలక్షన్ 3 times ఎమ్మెల్యే 1 time MP, కానీ రాత్రి పోయినప్పుడు 1 o'clock 1:30 పండుకుంటా, 4 hours 5 hours మ్యాక్సిమం పండుకుంటా, హాయిగా పండుకుంటా. ఆ తృప్తి ఉన్నది లైఫ్. పొద్దుగాల లేచిన తర్వాత 24 hours పని చేయాలి అని ఒక విశ్వాసం నా మీద ఉన్నది నాకు. ఎందుకంటే ఆలోచించి చేస్తున్నా, ఏది నమ్మినా అది చేసిన, సిస్టమ్కి చూసి సర్కమ్స్టాన్స్ చూసి నాకు చేంజ్ చేయలేదు, అట్లనే సాలిడ్గా పెట్టిన. అది ప్రజల నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే 3 elections 50,000 ఓట్లు పడవు. అవును, పాయింటే. ఎంఐఎం మీద ఎవరికి 10,000 ఓట్లు పడవు. అసలు కంటెస్ట్ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది కదా. అది ఎవరు తిరగరు, ఎవరు వాళ్ళ మీద మాట్లాడరు. కానీ అన్నీ చేసిన తర్వాత కూడా 50,000 ఓట్లు ప్రజలు ఆశీర్వాదం ఇస్తున్నారని, మంచి పనులు చేస్తున్నామని మా మీద నమ్మకం ఉన్నది కాబట్టే. సో ఉట్టి నేను ఎట్లా ఓడిపోతున్నా, ఒక 5,000 to 6,000 ఓట్లతో ఓడిపోతున్నా. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా టఫ్ ఫైట్ ఇచ్చినట్టున్నారు కదా, 7,000 చేంజ్ ఓట్స్తో 7,000 ఓడిపోయినా. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ చెప్తాను మీకు. మా నాంపల్లిలో 3 lakh పాపులేషన్, పోలింగ్ అవుతుంది 48%, 46%, 45%. అంటే 140,000 మంది ఓట్లు వేస్తున్నారు, 160,000 ఓట్లు వేస్తలేరు. 50-50 వేస్తే కూడా 150,000 ఓట్లు వేస్తున్నారు, 150,000 వేస్తలేరు. సో నేను సర్వే పెడితే మొత్తం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఓట్లు వేస్తలేరు, ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. అయితే వాళ్ళకు ఎలక్షన్ డే అంటే హాలిడే, అండ్ వాళ్ళకు పొలిటిక్స్ మీద నమ్మకం లేదు. అట్లా ఎందుకు అనుకోవాలి? ఈ సిస్టమ్ను చూసి నైరేషం అనుకోవచ్చు కదా, ఓటేసిన ఏం ప్రయోజనం అన్న డిప్రెషన్లో కూడా వేయకపోతుండొచ్చు. అదే చెప్తున్నా, పాలిటిక్స్ మీద నమ్మకం లేదు వాళ్ళకు. పొలిటీషియన్ అంటే ఒక బిజినెస్ మ్యాన్, 20 కోట్లు పెట్టి 100 కోట్లు సంపాదించుకుంటారు, టోటల్ వైట్ వేసుకుంటారు, కానీ లోపల నుంచి టోటల్ బ్లాక్ ఉంటారని వీళ్ళకు ఒక ఒపీనియన్. అది కూడా కరెక్టే. ఇంకా చాలా మంది పొలిటీషియన్లు జోకర్లు. సో ఈ 150 ఎడ్యుకేటెడ్లో నెక్స్ట్ ఎలక్షన్లో నేను ట్యాప్ చేయాలి. ఎట్లా చెప్తారు సార్? ఓల్డ్ సిటీని డస్ట్బిన్తో పోల్చారు కదా, సిస్టమ్ కూడా అట్లనే తయారైంది డస్ట్బిన్ లెక్క. నో సో వినండి, ఇప్పుడు నాకు ఒక 30,000 ఓట్లు 40,000 ఓట్లు తక్కువ పడుతున్నాయి అంటే రైట్, దెర్ ఇస్ అ ప్రాబ్లం. కానీ 150 ఓట్లు పడతలేవు, అక్కడ నేను ట్యాప్ చేయాలి. 10% బయట వస్తే 15,000 ఓట్లు పడతాయి. అదే నెక్స్ట్ ఎలక్షన్లో నేను చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్కి క్లియర్ ఎజెండా ఉంది. అయితే క్లియర్ ఎజెండా. నేను పోవాలి, ప్రతి ఒక్క ఇంటి ఒక 4 సార్లు పోవాలి. సో ఇప్పుడు దాకా నేను పాదయాత్ర 3 months 4 months 5 months ముందు మొదలుపెట్టిన. నెక్స్ట్ టైం 1.5 year ముందు మొదలు పెడతా. సో తప్పకుండా చేంజ్ వస్తుంది. ఎందుకంటే వాస్తవం కనిపించిన తర్వాత కంటిన్యూస్ కనిపించాలి. అవును, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎట్లా తిరిగినారు, అప్పటి నుంచి బ్రాండ్ అయిపోయింది కదా పాదయాత్ర. జగన్ జైలుకి పోయిన తర్వాత కూడా తిరిగి ఎట్లా తీసుకువచ్చినారు.
ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇప్పుడు కూడా బండి సంజయ్ ఏమంటున్నాడు, నేను పాదయాత్ర పోతా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను పాదయాత్ర పోతా. రైట్. కేసీఆర్ పాపం ఆ హెల్త్ ఇష్యూస్ తర్వాత కూడా నేను కూడా తిరుగుతా. తో ఫిరోజ్ ఖాన్ నువ్వు కూడా తిరగాలి. రైట్. సో నెక్స్ట్ 1.5 years నుంచి తిరుగుతా. పాదయాత్ర సీజన్లో మీరు కూడా పార్ట్ అవుతున్నారు అయితే. దట్స్ ఆల్. సో టోటల్ నమ్మకం మనం పోయిన తర్వాత ఆ 150లో ట్యాప్ చేసిన తర్వాత నేను పర్సనల్లీ నాకు టోటల్ నమ్మకం ఉన్నది. 15,000 తక్కువ చెప్తున్నా, కానీ మినిమం 15,000 ఓట్లు తీసుకువస్తా. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి మీ కొత్త బాస్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్. నంబర్ 1 క్యాండిడేట్కి సెలెక్ట్ చేసినారు సోనియా గాంధీ. రేవంత్ ఎంపికతో మీ పార్టీలో జోష్ వచ్చిన మాట వాస్తవమే, కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయి 1 month అయింది. ఇప్పుడు 3-4 monthsలో మీరు చూస్తారు. ఓకే. టోటల్ బూత్ లెవెల్ దగ్గర నుంచి మేము డెవలప్ చేస్తాం. ఓకే. బూత్ నుంచి, డివిజన్ నుంచి, బ్లాక్ నుంచి, డిస్ట్రిక్ట్ దాకా టోటల్ మా సిస్టమ్కి, దానికి ఏమంటారు, రీఇన్వెన్షన్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడని ఒక వేవ్ వచ్చేసింది, అవును. ఎనర్జీ వచ్చేసింది. కానీ పూర్వ వైభవంది కాంగ్రెస్ది తీసుకురావాలి. ఓకే. సో పూర్వ వైభవం ది కాంగ్రెస్ ఎవరు తెచ్చినారు? ఎప్పుడు కార్యకర్త. సో ఆ కార్యకర్తకి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. ఓకే. సో దానికి ఒక సిస్టంలో తీసుకురావాలి, బూత్ మెకానిజం రావాలి, ఓకే. మైక్రో బూత్ లెవెల్ దాకా పోవాలి. కాంగ్రెస్కు ఇప్పటికీ జనాల్లో కొంత క్రెడిబిలిటీ ఉంది, తెలంగాణ ఇచ్చిన గౌరవం ఉంది, కానీ దాన్ని మీరు క్యాష్ చేసుకోలేదు కదా. మొన్నటి ఎన్నికల్లో చూసినా, అంతకుముందు ఎన్నికల్లో చూసినా. ఇప్పుడు మెయిన్ కాంగ్రెస్ మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఇది కాంగ్రెస్ డిఎన్ఏ లోపం ఉందని టాక్. ఇప్పుడు కాంగ్రెస్కి ఓడగొడుతుంది, వేరే బయట వాడికి బలం లేదు. అవును. ఇంట్లో వాళ్ళే దెబ్బ కొడుతున్నారు. అండ్ మా దగ్గర ఈగో ప్రాబ్లంలు, కోవర్ట్ పాలిటిక్స్. కోవర్ట్ కంటే 100% ఎక్కువ మా దగ్గర ఈగో ప్రాబ్లం. ఓకే. సో ఆ ఈగో ప్రాబ్లం మేము పక్క పెట్టి కోఆర్డినేషన్లో వస్తే నేను నా రక్తంతో రాసిస్తా. సాధ్యమంటారా మరి? నేను రక్తంతో రాసిస్తా. ఓకే. రేవంత్ రెడ్డి లీడర్షిప్లో అందరు కోఆర్డినేషన్లో వచ్చేసి, రైట్, మన్మాని బౌలింగ్ చేయవద్దు. ఓకే. ఒకడు వచ్చి అవుట్ స్వింగర్ వేస్తాడు, ఒకడు వచ్చి ఇన్ స్వింగర్ పెడతాడు, ఒకడు యాకర్ వేస్తాడు, ఒకడు గుగ్లీ వేస్తాడు, ఒకడు ఫుల్ టాస్ వేస్తాడు. నో, రేవంత్ రెడ్డి స్ట్రాటజీలో అందరం కలిసి గుడ్ బాల్ వేస్తాం. ఓకే. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మాకు డిఫెన్స్ చేయాలి, కొట్టడానికి పోతే బోల్డ్ అవుతారు, వికెట్ వస్తుంది. ఆ కోఆర్డినేషన్లో మా మొత్తం సీనియర్, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పులిల పార్టీ. ఈ పులిలో యంగ్ డైనమిక్ బెస్ట్ పులికి సోనియా గాంధీ ఇచ్చేసింది. ఓకే. మా తప్పు ఏమైంది? ఒక షీప్ కేసీఆర్, ఓకే, అంటే షీప్కి ఏమంటారు తెలుగులో? గొర్రె. ఒక గొర్రె తెలంగాణ ఇచ్చేసి సోనియా గాంధీ కాలు మొక్కి తెలంగాణ తెచ్చినాడు ఈ కేసీఆర్. అతనికి ప్యాంథర్ చేసేస్తాం, ఒక లెపర్డ్. 2014 ఎలక్షన్లో నేను ముఖ్యమంత్రి, నేను దళితుల లీడర్, నేను బీసీ లీడర్, నేను రెడ్డి లీడర్, నేను మైనారిటీ లీడర్, నేను ఎల్లయ్య లీడర్, మల్లయ్య లీడర్ అని చెప్పి నేనే ముఖ్యమంత్రి అని కేసీఆర్కి ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు. వాడు పులి అయిపోయినాడు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో మీ పార్టీ తరఫున 30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ పడ్డారు. మరి ఈసారి ఆ నెంబర్ ఎంత అంటున్నా? ఓకే. 2014లో వాడికి కేసీఆర్కి పులి చేసేసినారు. దాని తర్వాత 2018లో మళ్ళీ అది సేమ్ డ్రామా చేసి మళ్ళీ కేసీఆర్కి ముఖ్యమంత్రి సెకండ్ టైం చేసి ఇప్పుడు ఎలిఫెంట్, ఏనుగు అయిపోయినాడు. అవును. సో మీరు నేషనల్ జాగ్రఫీ టెలివిజన్ టీవీ చూస్తాం. నేషనల్ జాగ్రఫీలో మీరు చూడండి, ఒక ఎలిఫెంట్కి సంపాలి అంటే 20-25 పులిలు వస్తాయి, మొత్తం సిండికేట్ అయి దాని తర్వాత ఎలిఫెంట్కి అటాక్ చేస్తారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ చేయాలి.
అది చేస్తే ఈ ఏనుగు మటాష్ అవుతాడు. రైట్. అండ్ నా రక్తంతో రస్తా అన్నారు. అవును. మా సీనియర్లు టోటల్ రేవంత్ రెడ్డి కోఆర్డినేషన్లో వచ్చి ఎస్ మేము మా ఇగోస్ పక్క పెట్టేస్తాం, మా పోస్టులు మా హోదాలు ఉట్టి కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకువస్తాం, అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్కి వెలుతురు చూపిస్తాం, వెలుతురు వచ్చిన తర్వాత కొట్లాడుకుందాం. నేను ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి, నేను హోమ్ మినిస్టర్, నేను రెవెన్యూ మినిస్టర్, నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నాకు ఎమ్మెల్సీ తర్వాత మినిస్టర్. చెన్నారెడ్డి ఫార్ములాని ఫాలో అవుతున్నారైతే అంతే. అసలు అధికారంలోకి వస్తేనే కదా ముఖ్యమంత్రి ఎవరన్నా తెలియదు. అయితే ఫస్ట్ బిర్యానీ రెడీగా, దాని తర్వాత ఎవరికి తినాలి తిందాం. ఇప్పుడు బిర్యానీ రెడీ కాదు, అక్కడనే కొట్లాట, అక్కడనే ఇక ప్రాబ్లం. సో ఇది మారిపోతుంది. అసలు కోర్టులో ఏరివేత ఎంతవరకు వచ్చింది? పార్టీలో ఫిల్టరింగ్ షఫ్లింగ్ ఏమైనా జరిగిందా? ఏంటండి కోర్టు ఏం చేస్తుంది? ఇది కాంగ్రెస్ది కొట్లాట ఓపెన్ సీక్రెట్. అవును. ఏదైనా లోపలైతుంది బయట పోతలేదు అంటే ఆ కోవట్లది ఏదైనా వాల్యూ. మేమే బజార్లో మొత్తం అయ్యమ్మ తిట్టుకుంటున్నాం, మొత్తం ప్రెస్లో వీడి స్టేట్మెంట్ ఇది, వీడి స్టేట్మెంట్ ఇది, ఇది ఇది ఇది. 2 రోజుల క్రితమే రేవంత్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చినాయి. అప్పుడే కుమ్ములాటలు మొదలైనాయా? అసలు సెటిల్ అవుతుందా? నేను తప్పకుండా సెట్ అవుతుంది. మీరు మాకు 3-4 months టైం ఇవ్వండి, దాని తర్వాత నాకు అడగండి ఇదే క్వశ్చన్. సెట్ కాకపోతే చెప్పేస్తాం ఈ ఛానల్ ముందు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే వాళ్ళకు ఓటేసినా గెలిస్తే కండువా మార్చేస్తారన్న ఫీలింగ్లో ఉన్నారు జనాలు. వీళ్ళకి ఎందుకు ఓటేయాలన్న ఫీలింగ్లోకి వచ్చేసారు. దీన్ని ఎట్లా మారుస్తారు? కరెక్ట్. అది మారాలి అంటే జనం కాంగ్రెస్ పట్ల ఇప్పటికీ పాజిటివ్గానే ఉన్నా బట్ లీడర్షిప్లో మీద నమ్మకం లేదు కదా. అగ్రీడ్. ఆ లోపాలు నాకు అగ్రీ. ఎందుకంటే ఇప్పుడు బై ఎలక్షన్లు ఏదైనా కానీ పబ్లిక్ ఒపీనియన్ అదే, దానికి చేంజ్ చేయాలంటే కష్టం. 2023 ఎలక్షన్ తర్వాత చేంజ్ చేయవచ్చు. ఓకే. అప్పుడు దాకా చేంజ్ చేయలేదు. ఎందుకంటే మా దగ్గర కూడా మెజారిటీ ఉంటే ఎవరు పోరు. ఓకే. సో ఆ మెజారిటీ మేము ప్రూఫ్ చేయాలి. అండ్ ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా టోటల్ టీమ్ 24/7. పాపం ఆ రేవంత్ రెడ్డి పబ్లిక్లో ఉంటారు 24/7. అండ్ పాత కెప్టెన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయనతో ఎంత వరకు అవుతుంది ఆయన చేసినాం. ఇంతకు మీరు రేవంత్ రెడ్డికి లాయలా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లాయలా? చాలా మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఉత్తమ్ కుమార్ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు ఉత్తమ్కి లాయల్ నేను అని. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. నేను మెహర్బానీ చేసి దీనికి హైలైట్ చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన నా డీజీపీ. ఓకే. బిగ్ బాస్ డీజీపీ. ఎస్. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి టాస్క్ ఫోర్స్ డీసీపీ. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేయమంటే చేస్తా, అప్పుడు వాడికి కొట్టుమంటే కొడతా, ఎన్కౌంటర్ చేయమంటే చేస్తా. ఓకే. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినారు. ఆ డీజీపీ పోస్ట్లో మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద రెస్పెక్ట్ ఉన్నది, అది నా జీవితం మొత్తం ఉంటుంది. ఓకే. లాయల్టీ ఉన్నది, అది జీవితం మొత్తం ఉంటుంది. కానీ నా ప్రెజెంట్ బాస్ రేవంత్ రెడ్డి గారు, ఓకే, ఆయన చెప్తే కొట్టుమంటే కొడతా, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తా, ఎన్కౌంటర్ చేయమంటే ఎన్కౌంటర్ చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి ఎవరికైనా ఎన్కౌంటర్ చేయమని చెప్తే ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయను, ఎన్కౌంటర్ చేస్తా, దాని తర్వాత లిఫ్ట్ చేస్తా. ఓకే. అదే ఫిరోజ్ ఖాన్. లాయల్, నేను ఒక వారియర్. నా బాస్ ఏం చెప్తే అది చేస్తా. మీకు రేవంత్ రెడ్డికి మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయా? 100%. ఆయన పని చేసే వ్యక్తి, నేను పని చేసే వ్యక్తి, రైట్. ఆయన ప్రజల మంచి, నేను ప్రజల మంచి. ఆయనకు కులం మతం లేదు, నాకు కులం మతం లేదు. ఆయన అన్కండిషనల్, నేను అన్కండిషనల్. ఆయన ఫైర్ బ్రాండ్. ఆయనతో పోల్స్తే 1% నేను కూడా ఫైర్ బ్రాండ్. అవును, అంతే. అవును, ఒప్పుకోవాల్సింది. ఆయన ఉంటే ఒక 1000 మంది ఫోటోలు తీసుకుంటారు, నేను ఉంటే కూడా ఒక 50 మంది ఫోటోలు తీసుకుంటారు. సింపుల్. సో అన్నీ సేమ్. ఓకే. సో ఆయన లక్ష్యం ఏదైనా కానీ రక్తం ఇచ్చేస్తా, కాంగ్రెస్కి తీసుకువస్తా. ఫిరోజ్ ఖాన్ కూడా సేమ్. ఆయన రక్తం ఇస్తాడు, నేను నా నెక్ ఇచ్చేస్తా, నా ప్రాణం ఇచ్చేస్తా, కాంగ్రెస్ రావాలి. అదే. సో సేమ్ థింకింగ్తో. ఓకే.
వేరే వాళ్ళు వేరే డ్రామా చేస్తున్నారు. నేను ఖుర్బానీ సాక్రిఫైస్ పార్టీ కోసం సావడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే వాళ్ళు చెమటా ఇస్తలేరు, డబ్బులు పెట్టడానికి ఇంకా ముందు అవుతారు. డబ్బులు చెమటా నాకు రేవంత్ రెడ్డికి వాల్యూ లేదు. ఓకే. సో ఆ రక్తం ఇస్తామన్న తర్వాత రేవంత్ రెడ్డి గారితో ఎట్లా క్లోజ్ ఉన్నాను, ఆయనకు కనిపించదు. ఉట్టిగా పిసిసి ప్రెసిడెంట్ అయినారు. ఇంత పెద్ద ఫైర్ బ్రాండ్ ఎట్లయినారు? ఏదో ఇంటెలిజెన్స్ ఉన్నది, కనిపిస్తున్నది ఆ స్పార్క్. ఎఫిషియన్సీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నా కూడా పదవులు రావాలంటే బ్యాగులు అందితే తప్ప షీల్డ్ కవర్లో అది రాదన్నది నానుడి ఉంది కాంగ్రెస్ మీద. రేవంత్ రెడ్డి మీద కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా విమర్శించారు కదా. ఇప్పుడు వాస్తవం అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. కానీ అంతకుముందు జీవన్ రెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్ళు రేస్లో ఉన్నారు కదా, వాళ్ళను తప్పించి కాదని అనూహ్యంగా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? 2 things. జీవన్ రెడ్డి గారికి ఎందుకు తీసుకురావాలి అని ఆలోచించినారంటే 1 year జీవన్ రెడ్డి గారికి ఇచ్చేద్దాం, దాని తర్వాత రేవంత్కి ఇద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కాంగ్రెస్ వాళ్లకు సీనియర్లకు కోఆర్డినేషన్ చేసుకొని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాంధీ భవన్ నడవాలి అంటే, అందరు అటెండెన్స్ ఇవ్వాలి అంటే జీవన్ రెడ్డికి తీసుకువద్దాం. అందరూ, బికాస్ జీవన్ రెడ్డి నాన్ కాంట్రవర్షియల్ కాబట్టి రైట్, అందరూ వచ్చి అటెండెన్స్ వేస్తారు గాంధీ భవన్లో. దాని తర్వాత ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారికి తీసుకురావాలి అని అప్పుడు హైకమాండ్ ఆలోచన. ఓకే. కానీ నెక్స్ట్ 3 months అయిన తర్వాత, జానారెడ్డి ఎలక్షన్ అయిన తర్వాత హైకమాండ్ ఏం ఒపీనియన్లో వచ్చింది అంటే, నో, ద బెస్ట్ మ్యాన్ ఎవరికి ఫాలోయింగ్ ఉన్నది, ఓకే, టెక్నికల్గా రక్తం ఇచ్చే కెపాసిటీ ఉన్నది, ఓకే, అతనికి తీసుకువద్దామని రేవంత్ రెడ్డి గారికి ఎస్ అన్నారు. ఇప్పుడు అలిగేషన్ పెట్టినారు, 50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అయినారు. అన్న, తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ అంటే ఏమంటే, టుమారో మేము పవర్లో వస్తే ఆయననే ముఖ్యమంత్రి అవుతాడు. కోకాపేట్లో మొన్న ల్యాండ్ ఆక్షన్లో 1 ఎకరం 60 crores పోయింది. తో కాబోయే ముఖ్యమంత్రి రేట్ 50 crores ఉంటుంది. కౌశిక్ రెడ్డి కూడా ఇల్జాం పెట్టినప్పుడు ఎవరైనా కౌశిక్ రెడ్డికి నాలుగా అడ్వైజర్ లేడు. ఉంటే నేను చెప్పేది 1000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు రా భయ్, డిపాజిట్ చేపించినాడు రా భయ్, చంద్రబాబు దానికి గ్యారంటీ ఇచ్చినాడు రా భయ్ అని ఇట్లా మాటలు చెప్తే ఓకే, అప్పుడు ఏదో డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో 5 కోట్లకు బదులు 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఈ 50 కోట్లు కూడా అడ్వాన్స్ అనుకోవాలా? మళ్ళీ మీకు చెప్తున్నా, 50 crore rupees అసలు ఎవరు తీసుకోరు. ఓకే, అది వినండి, అది చాలా చిన్న అమౌంట్. కాబోయే ముఖ్యమంత్రి రేట్ 50 crores. అరే 1000 కోట్లు మినిమం చెప్పాలి మీరు, అప్పుడు మేము నమ్ముతాం, ఏదో డైజెస్ట్ అవుతుంది. 50 కోట్లలో జానారెడ్డికి ఓడగొట్టడానికి టీఆర్ఎస్ పెట్టింది 100 కోట్లు. ఇప్పుడు హుజూరాబాద్లో పెట్టారు 150 కోట్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణికి ఓడగొట్టడానికి 70 to 80 crores పెట్టినారు. పీసీసీ పోస్ట్ కొనడానికి 50 కోట్లు అన్నా, నీకు కూడా కామన్ సెన్స్ ఉండాలి. ఫ్యాక్ట్లు ఫిగర్లు చెప్తప్పుడు కొద్దిగా ప్రాక్టికల్ చెప్పాలి. ఆ కౌశిక్ రెడ్డి ఏదో కేటీఆర్ చెప్పిన స్క్రిప్ట్ చెప్పినాడు, ఆ కేటీఆర్ కూడా ఓకే అంతా ఉండదు. రేవంత్ రెడ్డి గురించి మీరు ఇంత బలంగా చెప్తున్నారు, ఫైన్, బాగానే ఉంది. తెలంగాణ ఇటుగా యాజ్ ఎ జర్నలిస్ట్గా అడుగుతున్నా, రేవంత్ పీసీసీ అవగానే ఈనాడు రామోజీరావుతో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో, టీవీ5 నాయుడు గారితో ఫోటోలు దిగి వాటిని సర్క్యులేట్ కూడా చేశారు. ఈ బ్యాచ్ అంతా ఆంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారులకు కొమ్ముగాసే వాళ్ళని, తెలంగాణ మూమెంట్లో సింగిల్ ఆర్టికల్ రాయడానికి కూడా వెనుకాడిన మొహాలని ఒక టాక్ ఉంది. అలాంటి వాళ్ళతో ఫోటోలు దిగడం దేనికి సంకేతం అనుకోవాలి? ఇప్పుడు రామాజీరావుతో ఫోటో తీసుకుంటే, రాధాకృష్ణన్తో ఫోటో తీసుకుంటే, అయినా మొత్తం అందరికీ యునైటెడ్గా చేస్తేనే మన లక్ష్యం పూర్తి అవుతుంది అని మా కెప్టెన్ ఒక ప్లాన్, ఓకే, మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. పబ్లిసిటీ కోసమా? పబ్లిసిటీ కానీ, రేపటి దినం డబ్బులు కానీ, వాళ్ళ ఆశీర్వాదం కానీ, ఏదైనా కానీ. కేసీఆర్కి ఒక ప్లాన్ ఉన్నది కదా, పార్టీ విలీనం చేస్తా అని మా సోనియా గాంధీ దగ్గర డ్రామా ఆడి
అవును. తెలంగాణ తెచ్చుకున్నాడు కదా, ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ కదా. అవును. పార్టీ విలీనం చేస్తామన్నాడు కదా, అవును. కాలు మొక్కినాడు కదా, మొక్కిన తర్వాత హ్యాండ్ ఇచ్చినాడు కదా, ఆయన పర్పస్లో సక్సెస్ అయినాడు. ఓకే. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి కూడా ప్లానింగ్ ఉంటుంది. ఓకే. తెలంగాణకి బంగారు ఎట్లా చేయాలి ఆయన మైండ్ విజన్ ఉంది. ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ, అప్పుల తెలంగాణ అయింది. అది ఎట్లా బంగారు చేయాలి, దానికి అందరికీ కోఆర్డినేషన్ చేయాలి. అందరికీ కేసీఆర్ ప్రామిస్లు చేసి అందరికీ హ్యాండ్ ఇచ్చినాడు. వాళ్ళకు మొత్తం యునైట్ చేస్తున్నాడు. చేసుకొని కాంగ్రెస్ పార్టీకి తీసుకువస్తాడు. అల్టిమేట్లీ హుక్ ఆర్ క్రూక్ 223 మాకు కాంగ్రెస్ కావాలి, దానికోసం ఏదైనా చేస్తాం. కేసీఆర్కు చెక్ పెట్టబోతున్నారు అయితే. వినండి, ఒక సామెత ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అవును. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్. ఇప్పుడు వార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్. వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్, హీస్ డూయింగ్ కరెక్ట్. ఓకే. అందరికీ యునైట్ చేసుకొని, లేకుంటే లోపల లోపల మాట్లాడుకుంటాడు. ఫోటోలు ఎందుకు పెడతాడు మీ ప్రెస్ ముందు? లోపల లోపల చేస్తాడు. అవును. సో ఓపెన్గా ఉన్నాడు. సో వాట్ ఈజ్ రాంగ్? నథింగ్ ఈజ్ రాంగ్. రేవంత్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగానే కేసీఆర్ దగ్గర కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే స్ట్రాటజీలో భాగంగానే ఇదంతా అన్న టాక్ నడుస్తుంది. దీనికి ఏమంటారు? ఇంపాసిబుల్. అది మీరు చూసినారు చిన్నప్పుడు పాము ఇంకా ముంగిసా ముంగుస్ ఫైట్. అవును. ఎప్పుడైనా పాము ముంగుస్ ఫ్రెండ్స్ అవుతారు? కావు. ఇప్పుడు ఆ కేసీఆర్ అది, రేవంత్ ఇది, లేకుంటే కేసీఆర్ ఇది, రేవంత్ ఇది. ఓకే. ఆ సామ్ ముంగుస్ ఫ్రెండ్స్ గారు. పక్క పెట్టేసండి ఆ క్వశ్చన్లు, క్వశ్చన్లు. అది ఛాన్సే లేదంటారు అయితే. ఛాన్సే లేదు. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, నోబడీ ఈజ్ పర్మనెంట్ ఎనిమీస్, నోబడీ ఈజ్ పర్మనెంట్ ఫ్రెండ్స్ అని లంబా భాష నేను ఇచ్చేది. కానీ ఇక్కడ ఒక పాము ముంగుస్, ఓకే, అది సెట్ కాదు. విలీనం ప్రక్రియ గురించి మాట్లాడారు కదా, నేను అడగబోతున్న క్వశ్చన్ బాగా వినండి. ఇది హిస్టరీలో రికార్డ్ అయింది ఆల్రెడీ. చాలామంది సీనియర్ జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు చెప్పిన మాట, మీ కాంగ్రెస్లో వర్షన్ ఎట్లయినా ఉండనియండి, తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ తన ఫ్యామిలీతో వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి, అది కూడా హార్ట్ఫుల్గా ఫ్యామిలీతో వెళ్ళి మరీ సరెండర్ అయిపోయారు. టీఆర్ఎస్ విలీన ప్రతిపాదనకు ఓకే చెప్పారు. కానీ మీ సోకాల్డ్ లీడర్లు జానారెడ్డి అనుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోండి, కోమటిరెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్ళు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్తో మనం బంపర్ మెజారిటీతో గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి తెస్తామని ఆ బక్క కేసీఆర్ని నమ్మడానికి వీల్లేదని ఓ పుల్లలు పెట్టారని టాక్ వినిపించింది. అందుకే కేసీఆర్ కూడా హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత గేర్ మార్చి టీఆర్ఎస్ పార్టీని లైన్లోకి తీసుకొచ్చారని టాక్ ఉంది. అసలు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నదే మీ తెలంగాణ నేతలు. ఇందులో నో డౌట్ అది చారిత్రక తప్పిదం. అక్కడ కేసీఆర్ చేసిన తప్పేంటి? కాంగ్రెస్ టీఆర్ఎస్ టర్మ్స్ దెబ్బతీసింది ఎవరు? లేదు, ఇప్పుడు మీరు చెప్పింది దానిలో బోత్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన మాట బ్యాలెన్స్. ఇక్కడ మా సీనియర్లు పోయి అవసరం లేదు కేసీఆర్, ఎందుకు విలీనం, వాడు అవసరం లేదు. సీఎం సీట్ మీద ఆశ ఉన్న వాళ్ళే చెడగొట్టారని అది పోయి చెప్పినారు. కానీ అప్పుడు కూడా సోనియా గాంధీ వినలేదు. ఓకే, నో ఐ గివెన్ వర్డ్ టు కేసీఆర్, లెట్ హిమ్ కమ్ అన్నది. కానీ కేసీఆర్ రాలేదు. కేసీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు కదా, ఫోటోలు కూడా సర్క్యులేట్ అయినాయి. ఇట్స్ హిస్టారికల్. అది చేసుకొని మొక్కి వచ్చినాడు. వచ్చిన తర్వాత కేసీఆర్కి మీలాగా సీనియర్ జర్నలిస్ట్ అడిగినారు ఒక ఛానల్లో, నేను విన్నా, సార్ నువ్వు సోనియా గాంధీకి విలీనం చెప్పిన తర్వాత ఎందుకు డిసిజన్ చేంజ్ చేస్తారంటే, నేను ఇట్లా ఢిల్లీ నుంచి వస్తేనే ఫస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవడానికి వచ్చినారు, దాని తర్వాత రెవెన్యూ వాళ్ళు, దాని తర్వాత పంచాయత్ రాజ్ వాళ్ళు, దాని తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు, దాని తర్వాత సిడబ్ల్యూసి వాళ్ళు వచ్చి అందరూ ఏమన్నారంటే, వద్దు సార్ కాంగ్రెస్లో విలీనం అయితే మొత్తం మేము ఇంత అజిటేషన్ చేసినాం, మేము ఇంత మార్పు చూసినాం, ఆ కాంగ్రెస్ ఏం మార్పు తీసుకురాదు, ఏం డెవలప్మెంట్ చేయదు, మొత్తం సర్వనాశం చేసేస్తుంది, దానికోసం మొత్తం గవర్నమెంట్ సర్వెంట్లు, మొత్తం యూత్ మొత్తం మీ వెనక ఉన్నారు, మొత్తం మహిళలు మీ వెనక ఉన్నారు, వద్దు సార్ ఆ టెస్టెడ్ పార్టీ కాంగ్రెస్ వద్దు సార్ మనకు అని వాళ్ళు అందరు చెప్తే నేను డిసిషన్ చేంజ్ చేస్తారని ఏదో ఒక పెద్ద ఛానల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన 3 months తర్వాత చెప్తున్నప్పుడు నేను విన్నా. ఏదేమైనా ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు కదా, హిస్టారికల్ మిస్టేక్ అది. ఒకవేళ టీఆర్ఎస్ విలీనం జరిగి ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఇంకోలాగా ఉండేవేమో. మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపిన టైంలో కానీ, ఎన్టీఆర్ వెలుగులోకి వచ్చిన టైంలో కానీ
ఆయన వచ్చినాకనే తెలుగు పాలిటిక్స్ దరిద్రంగా తయారైనాయని అంటారు కదా. మ్యాటర్ ఏంటంటే పొటెన్షియల్ ఉన్న లీడర్లను ఎవరిని కాంగ్రెస్ వదిలించుకుంటుంది, అసలు ఆ కాంగ్రెస్ డిఎన్ఏలో లోపం ఉంది అని అంటుంటారు. దీనికి మీరేమంటారు? నీకు మీరు ఇది చెప్తే రాజశేఖర రెడ్డి గారు సావకపోతే తెలంగాణ వచ్చేది కాదంటారు. సో ఆ పాస్ట్ మాటల్లోకి పోకండి, ఓకే ప్రజెంట్ అడగండి. నా అది చారిత్రక తప్పిదంగా అనిపిస్తలేదా? నథింగ్. ఓకే, అది అట్లా వెళ్ళిపోయింది. ఎందుకంటే నా లైఫ్ నేను ఎట్లా నడిపిస్తా నేను నీకు చెప్తా. 2 things మనం చేంజ్ చేయలేము, yesterday and tomorrow. Yesterday is mystery. Sorry, yesterday is history. Tomorrow is mystery. Yes. Today is present. Fact. అదే గిఫ్ట్. Yes. సో మీరు మంచి యాంకర్ కావాలి అంటే టుడేది మాట్లాడండి. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. రేవంత్ రెడ్డిని మరో చెన్నారెడ్డి, మరో వైఎస్ అనుకోవచ్చా? 100%. కాంగ్రెస్ సేవియర్ అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఇట్లా మీరు చూస్తుంటే చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా చూసి బెస్ట్ ఎవర్ పొలిటీషియన్ ఎన్టీ రామారావు, సూపర్. దాని తర్వాత ఇంత మొత్తం ఇట్లా చూసి చంద్రబాబు నాయుడు, వెరీ గుడ్. దాని తర్వాత ఇట్లా చూసి రాజశేఖర రెడ్డి, సూపర్. ఓకే. దాని తర్వాత కేసీఆర్, రాక్ స్టార్. ఇప్పుడు వచ్చే 23 ఆ రాక్ స్టార్ సూపర్ స్టార్ కాంబినేషన్ రేవంత్ రెడ్డి. ఇక మీ పర్సనల్ విషయానికి వస్తే హార్ట్లో బుల్లెట్ ఉందని. బుల్లెట్ ఉన్నది ఎందుకంటే అది ఒక లైసెన్స్ రివాల్వర్తో కొట్టినారు కాబట్టి, స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నది కాబట్టి. మీ క్యారెక్టర్ని స్ఫూర్తిగా తీసుకునే స్టాలిన్ సినిమా చేశారని, ఆ రిలేషన్లో భాగంగానే మీకు 2009లో పిఆర్పి టికెట్ ఇచ్చారని, అసలు ఆ అటాక్ గురించి ఒకసారి వివరంగా చెప్తారా? ఆ ఎపిసోడ్ గురించి కొంచెం. అది షార్ట్లో చెప్తా. ఎప్పుడు మా ఆఫీస్ ఉంటుంది, ప్రజలు వస్తారు జస్టిస్ కోసం. ఒక విడో మహిళ నా దగ్గర వచ్చి, టైం సార్ పీరియడ్, ఇది పీరియడ్ 2006 చావంచుల దాకా వెళ్ళొచ్చారని. ఎస్, ఆ విడో మహిళ నా దగ్గర వచ్చింది. ఓకే. ఏం చెప్పింది అంటే, నా హస్బెండ్ లేడు, నాకు 3 daughters, 2 పెళ్ళి దగ్గర ఉన్నారు, ఒక ల్యాండ్ ఉన్నది మాకు మొయినాబాద్లో, అది పరివార్ ధాబా అని ఒక వ్యక్తి కబ్జా చేసుకున్నాడు. నేను పోతే నాకు కొట్టినారు, పోలీస్ స్టేషన్ పోతే నాకు ఎవరు వినలేదు, ఎవరో మీ పేరు చెప్పినారు, మీరు న్యాయం చేస్తారంట, మహిళలు పోతే మీరు మా పని చేస్తారంట, నాకు హెల్ప్ చేయిస్తారని వచ్చిన. ఓకే అమ్మా చేస్తా అని కోర్ట్ ఆర్డర్ ఇప్పించి కోర్టు నుంచి పొజిషన్ ఇప్పించిన. ఓకే. ఆ మహిళకి వీళ్ళు పరివార్ ధాబా మొత్తం ఎంఐఎం బ్యాచ్. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు కాంప్రమైజ్ అడిగినారు. నేనన్నా ఒక మహిళ, పిల్లలు ఉన్నారు, వద్దు, నేను కాంప్రమైజ్ గాను అంటే ఒక నెల తర్వాత నాకు రాజేందర్ నగర్ ఏసీపీ అంటే మొయినాబాద్ రాజేందర్ నగర్ ఏసీపీ లిమిట్స్లో వస్తుంది. ఓ మహిళకు ఆ డబ్బులు ఇచ్చేద్దాం ఫిరోజ్ ఖాన్, కానీ ల్యాండ్ మాకు ఇచ్చేయండి, మా పరువు మీద వచ్చేసింది, మా బోర్డు ఉన్నది, ఆ బోర్డు తీసేసినారు, మొత్తం మాకు నేమ్ స్పాయిల్ అయింది, ఏం డబ్బులు కావాలి అది ఇచ్చేస్తాం, మీరు రండి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అని పిలిపించినారు. ఓకే. నేను కాంప్రమైజ్ ఆ మహిళకు డబ్బులు ఇచ్చేస్తారని ఆ మహిళకు ఫోన్ చేస్తా. అమ్మ మీకు డబ్బులు ఇచ్చేస్తారంట, ల్యాండ్ ఇచ్చేయంటే, ఓకే ఫిరోజ్ అన్న నీ ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఎట్లైనా నేను ల్యాండ్ అమ్మాలి, మా పిల్లలకి మా పాపలకి పెళ్లి చేయాలి, ఓకే డబ్బులు ఇచ్చేస్తున్నారని పిలిపిస్తే నేను పోయినా. ఓకే. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లోపల పిలిపించి అసలు గేట్ దగ్గర షూట్ చేయాలి అనుకున్నారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు కొత్త రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ అయింది, అప్పుడు పాత పోలీస్ స్టేషన్. గేట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పోవాలి అంటే ఒక 100 meters పోవాలి. ఓకే. సో వీళ్ళు ఇక్కడనే ఆగినారు, నేను ఇక్కడ వస్తే ఆపి ఇక్కడ నాకు షూట్ చేయాలి. ఓకే. కానీ నేను ఫాస్ట్గా కార్ లోపల వెళ్ళిపోయాను. ఓకే. పోలీస్ స్టేషన్ లోపల పోతేనే ఫిరోజ్ ఖాన్ అని పిలిపించారు. నేను ఇట్లా మలిస్తేనే తర్ అని 5 bullets కొట్టేస్తారు. ఓకే. ఇక్కడ ముఖం మీద కొట్టినారు, ఇట్లా కొడుతున్నారు, నేను ఇట్లా చేస్తాను. ఓకే. ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇక్కడ వచ్చింది, మొత్తం లోపల నుంచి పోయి ఇక్కడ నుంచి బయట వచ్చింది, ఇది మొత్తం ప్లాస్టిక్ సర్జరీ, టోటల్ ఇది బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం ఇరిగిపోయింది, అది మొత్తం ప్లాస్టర్లు ఉన్నాయి ఒక 3-4 months నాకు. దాని తర్వాత సెకండ్ బుల్లెట్ ఇక్కడ కొట్టిన, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసింది. ఓకే. థర్డ్ బుల్లెట్ నా మొత్తం లంగ్ రప్చర్ అయిపోయింది. ఓకే. దానికోసం ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను నీళ్ళు తాగ, ఎందుకంటే లంగ్ రప్చర్. దాని తర్వాత ఇక్కడ నుంచి 4th బుల్లెట్
హార్ట్ లోపల వెళ్ళిపోయింది. ఓకే. 11 hours ఆపరేషన్ చేసినారు. దాని తర్వాత హార్ట్లోంచి తీస్తే ప్రమాదం అవుతుంది, కానీ ఇప్పుడు వీడు బతికితే ఆ హార్ట్ నుంచి బయట తీసుకువద్దామని డైయింగ్ డిక్లరేషన్ మెజిస్ట్రేట్కి కూడా పిలిపించి డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించి దాని తర్వాత బతికిన తర్వాత చూస్తే ఆ హార్ట్ నుంచి బుల్లెట్ తీస్తే 50% బతికి ఉంటా, 50% సస్తా. ఓకే. కానీ నా అడ్వాంటేజ్కి నా అమ్మ నాన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉన్నది అని ఆ లైసెన్స్ రివాల్వర్తో కొట్టినారు కాబట్టి అది స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నది. ఓకే. సో దాంతో నుక్సాన్ కాదు. సో జీవితం మొత్తం అది నా హార్ట్లోనే ఉంటుంది. ఇదే స్టోరీ చిరంజీవి గారికి 2007లో సుబ్బిరామరెడ్డి గారికి రాజ్యసభ ఇస్తే జేసీ దివాకర్ రెడ్డి ఎక్స్ మినిస్టర్, మాకు గాడ్ ఫాదర్, ఆయన ఇంట్లో వాళ్ళ కొడుకు పవన్ రెడ్డి నా చిన్నప్పుడు ఫ్రెండ్, ఆయన ఇంట్లో సుబ్బిరామరెడ్డికి ఫెలిసిషియేట్ చేసేటప్పుడు చిరంజీవి గారు వచ్చినారు. ఓకే. అప్పుడు పవన్ రెడ్డి అన్నారు, అన్నా అందరూ రియల్ హీరోస్, వీడు రియల్ హీరో, హార్ట్ లోపల బుల్లెట్ అన్నా, ముఖం మీద బుల్లెట్ అన్నా, ఇది అంటే అరే నేను ఒక మూవీ గురించి చదువుతున్నా, దానిలో హార్ట్లో బుల్లెట్ ఉండాలి అని అప్పుడు చిరంజీవి గారు నాతో మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. అప్పుడు నాకు తెలుగు రాదు. ఓకే. సో పక్కనే కూర్చున్నాడు విక్రమ్, ఆ తబ్లా హోటల్ ఓనర్, అతను నాకు చెప్పు ఫిరోజ్, నేను చిరంజీవికి ట్రాన్స్లేట్ చేస్తా. అట్లా ఆయన ట్రాన్స్లేట్ చేసినారు. అట్లా మొత్తం స్టోరీ నాది చెప్పిన. సో దానిలో స్టాలిన్లో ఆ హార్ట్లో బుల్లెట్, ఆ కొన్ని సీక్వెన్స్లు నా రియల్ సీక్వెన్స్ చిరంజీవికి చెప్పిన. అక్కడి నుంచి చిరంజీవికి తెలిసింది నేను ఫిరోజ్ ఖాన్. ఓకే. సో డైరెక్ట్ రాజశేఖర రెడ్డి టికెట్ నేను ఇయ్యను, ఎంఐఎంతో అలయన్స్ అంటే చెప్తే చిరంజీవి దగ్గర పోయి 5 minutesలో టికెట్ తీసుకొచ్చేసిన. ఓకే. జనరల్గా రాజశేఖర రెడ్డి తరిక వేరే కదా, మీరేమో డిఫరెంట్గా చెప్తున్నారు. నమ్మితే ప్రాణం ఇస్తారంటారు కదా, వైఎస్ మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేసారు? నమ్మిన వ్యక్తికి ఏదో రూపంలో మేలు చేస్తాడని టాక్ ఉంది కదా. ఆయన రాజశేఖర రెడ్డికి సూపర్ ఎందుకన్నా అంటే లీడర్ ఎట్లా ఉండాలి అంటే వాస్తవాలు చెప్పాలి, ఎవరికి ధోకాలో పెట్టవద్దు. రాజశేఖర రెడ్డి ఎట్లా మంచి అంటే నీకు ధోకా ఇయ్యడు. మీకు కూడా ఫ్రాంక్ అని చెప్పిండట కదా. అది చెప్పిన దానికోసం అప్రిషియేట్ చేస్తున్నా. ఓకే. ధోకా చేయలేదు కదా, చూస్తా, తర్వాత చూద్దాం, నెక్స్ట్ మంత్ రా, మళ్ళీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది, సెకండ్ లిస్ట్లో ఇస్తా, ఫైనల్ లిస్ట్లో ఇస్తా, దాని తర్వాత చేయి. ఓకే. అప్పుడు దాకా నా జీవితం బస్ స్టాండ్ అయిపోతుంది. ఓకే. వాళ్ళ జీవితం ఎట్లయినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. సో అది చేయలేదు రాజశేఖర రెడ్డి. ఓకే. రాజశేఖర రెడ్డి క్లియర్ కట్ అన్నాడు, అరే జగన్లాగా ఉన్నావా, యంగ్ ఉన్నావా, మంచి సెక్యులరిజం ఉన్నది, గట్టిగా ఉన్నావా, మంచి మాట్లాడుతున్నావా, ముఖం మీద కూడా అది ఉన్నది, అందం ఉన్నది, రైట్, ఎందుకు నో 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 గో ఇన్ అదర్ పార్టీ, యూ డోంట్ హ్యావ్ ఫ్యూచర్ ఇయర్, గో గో అన్న. ఓకే. ఫస్ట్ అర్ధగంట వన్ నైట్ పరిశాన్ ఉన్నా, అని ఇట్లా తీసి బయట పెట్టేసినాడు. అరే ఏం రా భయ్, కానీ 2-3 days తర్వాత అర్థమైంది. ఓకే. అండ్ 1 year తర్వాత టోటల్ అర్థమైంది. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి అంటే బిగ్ ఫ్యాన్ ఫిరోజ్ ఖాన్. 2009 కంపారిజన్ తీసుకుంటే మీరు యంగే, కౌశిక్ రెడ్డి కూడా యంగే. కౌశిక్కు సాయి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఇస్తానని ప్రామిస్ చేసినట్ట వైఎస్. అది జరిగిన కొన్నాళ్ళకే ఆయన మరణించడం జరిగింది. మీ విషయంలో కూడా అలాంటిదే జరిగిందా? ఒకవేళ వైఎస్ బతుకుంటే మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉండేవారు? ఓకే, రేపు అప్పుడు అలయన్స్ సార్, అలయన్స్లో రాజశేఖర రెడ్డి ఏం చేస్తాడు? రాజశేఖర రెడ్డి కూడా నెంబర్లు కావాలి, రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ కావద్దు. ఓకే. ఈ అసదుద్దీన్ బట్టేబాజ్ లంగా పార్టీ వీడు తెలంగాణ వద్దు 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 అన్నాడు. దాని తర్వాత నంబర్లు చూసి కేసీఆర్ దగ్గర వెళ్ళిపోయినాడు. సో కేసీఆర్ కూడా అసదుద్దీన్ అవసరం. ఎందుకు అవసరం? స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లో 10 years దాకా ఇది జాయింట్ క్యాపిటల్. అవును. ఫస్ట్ క్లాజ్ అక్కడ ఉన్నది, ఏదైనా కమ్యూనల్ వైలెన్స్ అయితే సెంటర్ విల్ టేక్ ఆల్ ద పవర్స్, ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది, అండ్ ప్రెసిడెన్షియల్ రూల్ విల్ కమ్, అండ్ గవర్నర్ విల్ బి అల్టిమేట్ అని ఒక క్లాజ్ ఉన్నది. అండ్ హైదరాబాద్ హిస్టరీ లోపల పోతే కమ్యూనల్ వైలెన్స్ ఎక్కడైతుంది? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ డిజైన్ అవుతుంది, ఆ చేసేది ఎవరు? ఎంఐఎం పార్టీ. ఓకే. ఎవరు ఎప్పుడు
రెచ్చగొడతారు ఎంఐఎం పార్టీ. సో ఆ ఎంఐఎం పార్టీ మన చేతిలో ఉంటే వైలెన్స్ కాదు, సిటీ పీస్ఫుల్ ఉంటుంది. ఆ ఫస్ట్ క్లాస్ యాక్ట్, ఆ యాక్ట్ పవర్లో రాదు. సో ఎంఐఎం మాకు కావాలి. ఎంఐఎం కూడా పవర్ ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటారు కదా. అంతే. ఎట్లా ఉన్నది అంటే 214 విన్ విన్ సిచ్యువేషన్. అవును, కేసీఆర్కి ఎంఐఎం కావాలి, ఎంఐఎంకి కేసీఆర్ కావాలి. అవును. సో కేసీఆర్కి ఎంఐఎం కావాలి అని మర్చిపోయినాడు. ఎప్పుడు తెలంగాణ వద్దు తెలంగాణ వద్దు అని చెప్పేది. రాయల్ తెలంగాణ కావాలి, రాయలసీమ కూడా తెలంగాణలో కావాలి, తెలంగాణ కావద్దు, చిన్న రాష్ట్రం అయితే బీజేపీ వచ్చేస్తుంది అని 100 సార్లు ఈ అసదుద్దీన్ లంగా పోయి సోనియా గాంధీకి చెప్పినారు. ఇప్పుడు కేసీఆర్ పట్టగాడైపోయినారు. ఇప్పుడు ఇంకో డెడ్లీ కాంబినేషన్ స్టార్ట్ అయింది కదా. ఎంఐఎందేమో మైనార్టీ ఈక్వేషన్, బీజేపీదేమో హిందుత్వ ఎజెండా. రెండు కొలాబరేషన్ అంటే బయట సైడ్ నుంచి అవి చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు అధికారాన్ని దూరం చేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఈ డెడ్లీ కాంబినేషన్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? అసదుద్దీన్ ఓవైసీ ఇండియా బ్రోకర్ నంబర్ 1 వాడు బీజేపీతో ఒక అలయన్స్ పెట్టుకున్నాడు, అండర్స్టాండింగ్. ఓకే. ఏ స్టేట్లో ఎలక్షన్ అయితే వాడు పోతాడు, బీజేపీ ఫైనాన్స్ చేస్తుంది, మొత్తం తిరుగుతాడు, పొలిటికల్ పోలరైజేషన్ చేస్తాడు, నరేంద్ర మోదీకి తిట్టుతాడు, బీజేపీకి ఏదో చెప్తాడు, ఆర్ఎస్ఎస్కి చెప్తాడు. దాని తర్వాత మొత్తం హిందుత్వ ఓట్లు బీజేపీకి పడిపోతాయి. ఇక్కడ ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడాలి, రీజనల్ పార్టీకి పడాలి, దానిలో డెంట్లు కొడతాడు, కొట్టి వీళ్ళకు వేయించుకుంటాడు. సో అక్కడ విన్నింగ్ మార్జిన్ ఎట్లా ఉంటుంది? ఎప్పుడు 70% విన్నింగ్ మార్జిన్ 2,000-3,000 ఓట్లు. అవునవును. వీడు జోరీ స్పాయిల్ స్పోర్ట్ అవుతాడు. ఓకే. మాకు కాంగ్రెస్కి వచ్చే ఓట్లు డివైడ్ చేసేస్తారు. అవును, ఆల్రెడీ యూపీ బీహార్లో అదే ఫార్ములా కదా. బీహార్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ప్రతి ఒక్క జగ మీరు చూడండి. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాను ప్రయోగించబోతున్నారని టాక్. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ పోతున్నాడు. నో తెలంగాణలో మొత్తం 119 సీట్లలో ఎంఐఎం కంటెస్ట్ చేస్తుందని. ఇప్పుడు తెలంగాణకి ఏం ఫార్ములా అసదుద్దీన్ ఫాలో చేస్తున్నాడో ఇప్పుడు దాకా నాకు తెలియలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా తెలంగాణ టాక్ అయితే బయటకు వచ్చింది సార్. ఓకే, నా దగ్గర రాలేదు. ఓకే. ఇప్పుడు అసదుద్దీన్ బీజేపీ టోటల్ ఫోకస్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ వస్తే 224లో నరేంద్ర మోదీ వస్తాడు. ఓకే. ఎందుకంటే ఒక గేట్ టు పార్లమెంట్ సెమీఫైనల్స్ లాగా కూడా అంటే ఉత్తరప్రదేశ్. అవును. సో ఇప్పుడు టోటల్ 100 సీట్ మీద అసదుద్దీన్ అక్కడ ఫైట్ చేసుకున్నాడు. ఓకే. మాకు ఏం తెలిసింది అంటే 500 crores డీలింగ్ అయింది. ఓకే. 100 జగ తిరగాలి, ఓట్లు డివైడ్ చేయాలి. ఓకే. సమాజ్వాదీకి రావద్దు, మాయావతికి రావద్దు, కాంగ్రెస్కి రావద్దు, డెంట్లు కొట్టాలి, డివైడ్ చేయాలి, పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి, మొత్తం బీజేపీకి గెలిపించాలి. ఓకే. ఇంతకీ మీ ఫోకస్ ఎక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో? నాంపల్లికే పరిమితం అవుతారా, రాష్ట్రం మొత్తం తిరుగుతారా? నా నాంపల్లి ఓకే, నా ఇల్లు కాబట్టి నా ఫోకస్ టోటల్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్. ఓకే. దాని తర్వాత ఇప్పుడు టోటల్ ఫోకస్ తెలంగాణలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, అసదుద్దీన్ ఓవైసీ లాగా మీరు కూడా ఆల్ ఓవర్ తెలంగాణకు ఫేమస్, ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ మీ సేవలు వినియోగించుకుంటుందా అని? తప్పకుండా పోతాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ దాకా ఉన్నాం. ఓకే. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పని ఇచ్చింది మేము పోయినాం. జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్లో మాకు మహబూబ్ నగర్ వేసినారు, పోయినాం. ఓకే. కార్పొరేట్ కౌన్సిలర్ ఎలక్షన్లో మాకు నిర్మల్ వేసినారు, పోయినాం. జానారెడ్డి ఎలక్షన్లో నాకు హాలియా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ చేసినారు, పోయినాం. ఓకే. పద్మారెడ్డి అక్క ఎలక్షన్లో హుజూరాబాద్ టౌన్ ఇన్ఛార్జ్ చేసినారు, పోయినాం. ఓకే. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం పని చేస్తే అది చేస్తాం. సో తప్పకుండా అది స్పార్క్ ఉన్నది, అది తప్పన ఉన్నది, అది శక్తి ఉన్నది. తప్పకుండా నాంపల్లికి పరిమితం కాము, మేము టోటల్ తెలంగాణ లీడర్ అవుతాం. ఓకే. అండ్ ఫిరోజ్ ఖాన్ అంటే సెక్యులర్ లీడర్. నేను నా పార్టీకి చెప్పిన అదే ఇంత వాగ్దాటి ఉన్న మీలాంటి లీడర్ను కాంగ్రెస్ విస్తృతంగా వాడుకుంటుందా? అసలు కాంగ్రెస్కి అంత బుర్రా గుజ్జు ఉందా వాడ తీసుకోవాలి. నేను రెడీ. అండ్ నేను ఫస్ట్ పార్టీకి చెప్పేసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఉన్నప్పుడు కూడా చెప్పేసిన, పీసీసీ కూడా ఉన్నా చెప్పిన, ఓకే, నాకు మైనారిటీ లీడర్ అని ట్యాగ్ పెట్టవద్దు, నేను సెక్యులర్ లీడర్, ఓకే, నేను టోటల్ 100% లీడర్. నాకు ఆ 12% 13% లీడర్ చెప్పియకండి, మీ కాలు మోక్తా, రైట్?
ఈ సెక్యులరిజం కోసం మొత్తం ఫైట్ చేసింది ఫిరోజ్ ఖాన్. పెద్దమ్మ గుడి కానీ, లాల్ దర్వాజా టెంపుల్ కానీ, సత్యనారాయణ కథ కానీ, తిరుపతి కానీ, శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి కానీ, భవనాలు కానీ, గణేష్ చతుర్థి కానీ, మాతారాణి పూజ కానీ ఫిరోజ్ ఖానే ఉంటాడు. ఓకే. సో ఫిరోజ్ ఖాన్ మొత్తం టోటల్ సామాజిక వర్గంకి లీడర్. ఓకే. సో మెహర్బానీ చేసి నాకు మైనారిటీ ట్యాగ్ ఇవ్వద్దు అంటే వాళ్ళు చెప్పినారు, ఎప్పుడు ఇచ్చినాం ఫిరోజ్. ఓకే. ఒక ఫిక్షనల్ క్వశ్చన్ సార్, ఇది సాధ్యం కావాలని లేదు, కాకూడదని లేదు, అందుకే ఫిక్షనల్ అంటున్నా. అసలు మీ ఫైటింగే ఎంఐఎంతో కదా, ఒకవేళ ఎంఐఎం బాస్ అసదుద్దీన్ వచ్చి మీకు నాంపల్లి టికెట్ కనుక ఆఫర్ చేస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారా, చేయరా? అంటే ఎమ్మెల్యే ఇవ్వండి, ఎమ్మెల్యే ఇచ్చేస్తాం. నేను పోను. ఎందుకు పోను అంటే వాళ్ళ ఐడియాలజీ టోటల్ డిఫరెంట్, ఓకే. నా ఐడియాలజీ టోటల్ డిఫరెంట్. వాళ్ళు ఉట్టి ఒక్క ఇప్పుడు చెప్పినా కదా మీకు, మైనారిటీ ఇస్లాం గురించి మాట్లాడి ముస్లిమ్స్కి డెవలప్ చేయరు. ఓకే. సో ఇంకా వాళ్ళు తెలంగాణలో ఒక 7 ఎమ్మెల్యేస్, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ పార్టీ, ఓకే, చిన్న పార్టీ. సో ఎట్లా ఎంఐఎం యూనివర్సిటీ ఉన్నది అంటే ఆ యూనివర్సిటీ పేరు ఉన్నది వాళ్ళకు, కానీ టాప్ క్లాస్ 10th క్లాస్ అక్కడ. సో ఇప్పుడు ఉన్న నేను యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ, స్కైజ్ ద లిమిట్. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉన్నప్పుడు ఫ్యూచర్లో నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, యూనియన్ మినిస్టర్ కావచ్చు, సత్య ముందు గవర్నర్ కావచ్చు, అంత అవకాశాలు ఇడిసేసి ఈ చిన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతా అన్న, ఇక్కడ ఎమ్మెల్యేలాగా గెలవాలి, ఎమ్మెల్యేలాగా సావాలి. ఓకే. సో ఎట్లా ఉంటుంది అంటే బైలో అది కప్ప ఉంటుంది చూడు, అవును, బైలో కప్ప అది. నేను మొత్తం ఆకాశంలో తిరిగే ఒక ఈగిల్, రైట్? ఆ మొత్తం ఓషన్లో ఒక అనకుండా నేను వేటాడతారా? వేటాడతారా? ఆ జంగల్లో ఒక పులి. ఓకే. నీ అమ్మ కప్ప ఎట్లా అవుతామమ్మా అన్న, కప్ప కాలేం కదా. రైట్. సజ్దం గెలవడం నో ప్రాబ్లం, ఓకే, ఓడిపోతున్నాడు నో ప్రాబ్లం, ఓకే, కానీ పులిలాగా సజ్దం, ఈ కప్పలాగా వద్దురామై. లాస్ట్ క్వశ్చన్ సార్, హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా లేకపోతే హ్యాండ్ ఇస్తుందా? ఓ టాక్ నడుస్తుంది బయట, రేవంత్ రెడ్డి పార్ట్ టైం పీసీసీఐ, ఆయన పదవి 6 నెలలే అని. అంత టాకే, ఎందుకంటే గాసిప్ చేయాలి కదా, ఎందుకంటే మీ ఛానల్ నడవాలి అంటే టీఆర్పీ కావాలి కదా. నో టాక్ నడుస్తుంది, ఏంటండి ఇది తీసేది మీరే. పాపులర్ డిమాండ్ని క్లారిటీ కోసం అడుగుతున్నాం. పాలిటిక్స్తో మాకేం పని సార్, అసలు కాంగ్రెస్ మీద కౌంటర్లు వేస్తే రేటింగ్ యాడొస్తుంది. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, అందరు ఛానల్ వాళ్ళకు మెహర్బానీ చేసి ఒపీనియన్లు రిపోర్ట్ చేయకండి. ఓకే. ఏది ఫ్యాక్ట్స్ అంటే అసలు కాంగ్రెస్ చరిత్రనే అట్లాంటిది కదా, చెన్నారెడ్డిని గద్దె దింపినప్పుడైనా, అంజయ్యని దింపినప్పుడైనా చరిత్రను మార్చలేరు కదా, అందుకే అడుగుతున్నాం. ఇందులో తప్పేముంది? ఇప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్కి, కాంగ్రెస్ ఎందుకు డే బై డే. ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ బయటికి వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ బ్లడ్ అయిన చెన్నారెడ్డి ఏకంగా పార్టీ పెట్టిండు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అని. శరద్ పవార్ బయటికి వెళ్ళిపోయిండు, ఇదంతా చరిత్రనే కదా. కాంగ్రెస్ అట్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి అడుగుతున్నాం. ఓకే, డన్. కానీ ఇప్పుడు ఒక కొత్త పార్టీ పెట్టాలంటే సాధ్యం కాదు. అవును. ఆ రోజుల వినండి, ఆ రోజులలో ఉట్టి ఐడియాలజీతో పార్టీ పెట్టేది, కానీ ఇప్పుడు పార్టీ నడిచేది డబ్బులతో. అవును, ఆ మైండ్లో పెట్టుకోండి. మేము ఐడియాలజీ డబ్బులు రెండు ఉండాలి. వినండి, వన్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే ఓకే కంటిన్యూ. అప్పుడు నడుస్తుంది. ఇప్పుడు డబ్బులు లేన వ్యక్తి తీన్మార్ మల్లన్న పార్టీ ఎందుకు పెడతలేడు? ప్రొఫెసర్ కోదండరాం పెట్టిన పార్టీ అది రేస్లో ఎందుకు ముందుకు పోతలేదు? డబ్బులు లేవు అని, ఫండింగ్, రైట్? ఇంకా ఒక డబ్బులున్న వ్యక్తి విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన పార్టీ ఎందుకు పెట్టలేడు? ఎందుకంటే ఐడియాలజీ ఇంకా మనీ మ్యాచ్ అయితేనే పార్టీ పెట్టవచ్చు, ఓకే, లేకుంటే పార్టీ పెట్టలేం. ఆ శరద్ పవార్ టైం, చెన్నారెడ్డి టైం, జానారెడ్డి టైం డిఫరెంట్, ఓకే, ఇప్పుడు టోటల్ డిఫరెంట్. కాంగ్రెస్ మారింది, అయితే కాంగ్రెస్ మారింది అంటారు 100%. ఇప్పుడు అర్థమైంది మా హైకమాండ్కి పార్టీ ఎందుకు స్ట్రింక్ అవుతుంది. ఈ మొత్తం డ్రామాలు చేంజ్ చేయాలి. చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. మార్పు ఎట్లైనా వస్తుంది. సేమ్ ప్రిన్సిపల్స్తో ఉండాలి,
కానీ రూట్లు చేంజ్ చేయాలి, సిస్టమ్ చేంజ్ చేయాలి. దానికోసం అన్నా రీఇన్వెంట్ చేస్తున్నాం కాంగ్రెస్కి. ఓకే. సో ఈ రీఇన్వెన్షన్లో రేవంత్ రెడ్డినే ఉంటాడు, 223 కూడా రేవంత్ రెడ్డినే ఉంటాడు. ఓకే. అండ్ ప్రజలు ఆశీస్సులు ఉంటే ముఖ్యమంత్రి కూడా అవుతాడు. 100% రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి. ఓకే. కేసీఆర్ దొంగ వ్యక్తికి ఒక మ్యాచ్ రేవంత్ రెడ్డియే. ఓకే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు టెక్నికల్గా లీగల్గా ఈ దొంగ పనులకు ఎట్లా కౌంటర్ ఇవ్వాలి. నిర్మల్ సభలో కూడా అన్నాడు కదా, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ గుసాంచే డేరింగ్ కూడా ఉన్నది. అవును. ఇప్పుడు స్టార్టింగ్ కాంగ్రెస్కు అలాంటి లీడర్ అవసరమే, కానీ రేవంత్ ఎంతవరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారన్నదే పాయింట్ ఇక్కడ. ఇచ్చేసినారు. Okay. ఇది ఇప్పుడు మొదలైంది. ఒక 6 months 1 year తర్వాత చూడండి. ఓకే. ఎప్పుడు మా ధర్నాలు ఉట్టి అటాక్ ప్రగతి భవన్, అటాక్ కేసీఆర్ ఆఫీస్, ఓకే. అటాక్ కేటీఆర్ వాళ్ళ కరప్షన్ అద్దంలాగా చూపిస్తాం. ఇప్పుడు టైం వస్తలేదు అని ఉట్టిగా సైలెంట్గా స్టార్ట్ చేసినాం. ఓకే. కొద్దిగా టైం ఇవ్వండి మాకు. 6 months తర్వాత మా గ్రాఫ్ చూడండి, 1 year తర్వాత మా స్టైల్ చూడండి. గ్రాఫ్ పెరిగింది, కాపాడుకుంటే సరిపోతుంది. 100% కాపాడు. కానీ మీ లీడర్షిప్ అనే జనానికి డౌట్ ఉంది. దానికోసం అన్నా కదా 6 months ఇవ్వండి. ఓకే. మీరే చెప్తారు, అరే ఎంత బాగా చేస్తున్నారన్నా మీరు, కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా చేస్తుంది అని మీరే చెప్తారు. అండ్ అదే నేను దేవుడికి ఎప్పుడు ఒకసారి ఫ్రైడే నమాజ్ చదువుతా, అప్పుడు అదే అడుగుతా. ఓకే. సార్ మా మొత్తం సీనియర్స్ మీదలో ఒక మనసులో కోఆర్డినేషన్ అని ఒక ఫీలింగ్ డెవలప్ చేస్తే కేసీఆర్ మటాష్ అయిపోతారు సార్. ఓకే. సో తప్పకుండా యాంటీ ఇన్కంబెన్సీ కూడా స్టార్ట్ అయింది, దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకుంటారు? అదే, సో అది గుడ్ పాయింట్. ఇప్పుడు బ్యాటింగ్ పిచ్ మాకు కేసీఆర్ చేసేసినారు. బౌలింగ్ పిచ్ పెడితే పెద్ద బ్యాట్స్మెన్ రేవంత్ రెడ్డి లాగా, ఫిరోజ్ ఖాన్ లాగా బ్యాటింగ్ చేయలేము మేము. ఓకే. 6 కొట్టాలంటే కష్టం. కానీ ఇప్పుడు కేసీఆర్ బ్యాటింగ్ పిచ్ చేసేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడంటే ఫ్రంట్ ఫుట్లో పోతే క్రిస్ గేల్స్ స్టేడియం అవతల చెక్క, ఓకే. వెనక పోతే డివిలియర్స్ లాగా ఇక్కడ చెక్క, 360 degrees ఆడతారు అయితే. రైట్. ధోని లాగా హెలికాప్టర్ షాట్. ఓకే. అన్ని రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి, అడ్వాంటేజ్ కాంగ్రెస్, అడ్వాంటేజ్ ఫిరోజ్ ఖాన్. పిచ్ అయిపోయింది. లాస్ట్ టైం రైతు బంధు పెట్టి అడ్వాన్స్ ఎలక్షన్లకు వెళ్ళారు కేసీఆర్, ఇప్పుడు దళిత బంధు దానికి ఇండికేషన్ అనుకోవచ్చా? ఉంటుంది ప్రణాళిక. హుజూరాబాద్లో ఏముండదు ప్రణాళిక మాది. నాట్ ఓన్లీ హుజూరాబాద్, ఒకవేళ అడ్వాన్స్ ఎలక్షన్స్ వెళ్తే కనుక మీరు రెడీనా? మీ దగ్గర అన్ని రకాల వెపన్స్ ఉన్నాయా? దిగో ఇప్పుడు సింపుల్, మేము నవ్వుతాం ఇది మాట్లాడి. ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు నేను ఎన్ని కోట్లు పెట్టా అని చెప్పినాడు. అప్పుల తెలంగాణ అయింది. ఆ కేసీఆర్కి దిమాగ్ ఎట్లా నడుస్తుంది అంటే 3,000 కోట్ల కోసం ల్యాండ్ ఆక్షన్ మీద పెట్టినాడు. దాని తర్వాత జిహెచ్ఎంసి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, సెకండ్ రిచెస్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ బాంబే. ఓకే. ఇక 2-3 months అయితే శాలరీ ఇచ్చడానికి డబ్బులు అక్కడ లేవు. కార్పొరేటర్ శాలరీ ఇవ్వాలంటే ఇంకా ముందు పోతుంది గవర్నమెంట్. ఓకే. ఇదే 2001 నుంచి తెలంగాణ యాజిటేషన్ చేసిన వాళ్ళకు 6 months తర్వాత ఇస్తా, 6 months తర్వాత ఇస్తా అని 20 years నుంచి, అంటే 7.5 years నుంచి 6 months తర్వాత అన్నాడు. ఓకే. దాని తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి తుమ్మల నాగేశ్వరరావుకి ఇస్తా, ఆయనకు మన డిప్యూటీ సీఎం శ్రీహరి గారికి ఇస్తా, ఆ స్పీకర్ మధుసూదనాచారికి ఇస్తా, అందరికీ ఇస్తా అని హ్యాండ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆ కాస్ట్ ఈక్వేషన్లో వచ్చినాడు. కారు కూడా ఇప్పుడు ఓవర్లోడ్ అయింది, మీ దగ్గర ఎదుర్కొనే వెపన్స్ ఉన్నాయా అన్నది నా క్వశ్చన్. వినండి కొద్దిగా, నేను చెప్పేది ఓకే, మీకు పేషెన్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. నో ప్రాబ్లం సార్. సో ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆ ఈక్వేషన్లో వచ్చినాడు. రెడ్డి నుంచి ఒక ఎమ్మెల్సీ చేయాలి, దళిత బంధు ఇక్కడ చేస్తున్నాం ఎస్సీ, ఓకే, ఒక బీసీకి టికెట్ ఇవ్వాలి. ఆ ఈక్వేషన్లో కౌశిక్ ఉంటాడని, కౌశిక్ రా అని ఎమ్మెల్సీ చేస్తాడు. ఓకే, దళిత బంధు నేను ఇస్తా అని ప్రామిస్ చేసేస్తున్నాడు. 16 నుంచి స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తేనే ఈ దళిత బంధు మీద స్టాప్ వస్తుంది. పబ్లిక్లో హోప్ క్రియేట్ చేసేస్తాడు. ఈటెల మీద ఎలక్షన్ గెలుస్తాడు. ఇక్కడ దాకానే. ఓకే. దాని తర్వాత కేసీఆర్ హనీమూన్ టైం అయిపోతుంది. ఓకే. అది మాకు తెలుసు. స్టేట్ 5 lakh crores అప్పులో ఉన్నది. ఓకే. ఏం కేసీఆర్ నాటక్ చేస్తాడు ఇప్పుడు? ఏం చేయలేడు. ఈ బై ఎలక్షన్ దాకానే కేసీఆర్ హీరో. ఓకే. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 221, 222 నుంచి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది. ఆయనకు డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, కన్నింగ్ మైండ్ ఉన్నది, కానీ ఈక్వలెంట్ మనీ లేదు. ఓకే. ఎక్కడి నుంచి అప్పులు తీసుకోవాలి, వరల్డ్ బ్యాంక్ నుంచి యూనియన్ డ్రాఫ్ట్లు పెట్టుకొని ఏదైనా చేయాలి, అన్నీ చేసేస్తాడు. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి. డబ్బులు రాకపోతే ప్లానింగ్ ఎట్లా నడుస్తుంది? కేసీఆర్ది దొంగ ప్లాన్లు. పాత టైంలో మా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 50 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఇచ్చేసి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేసినాడు. ఓకే. ఇక్కడ దాకానే. సో ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు ఆలోచించుకోవాలి, మేం ఎట్లా మా గవర్నమెంట్ సేఫ్ చేయాలి. వాళ్ళు సేఫ్ చేయకపోతే మేము డిసైడ్ అయినాం, కేసీఆర్కి తిహార్ జైలు పంపిస్తాం. ఓకే. కేటీఆర్కి చర్లపల్లి, పాపం కవితకి చెంచల్గూడ. 100% డిసైడెడ్. ఓకే. సో వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ రాతలు కూడా మీరే రాయబోతున్నారు అయితే. ఎందుకంటే దొంగ పనులు చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్ మొత్తం అప్పుల తెలంగాణ అయిపోయింది. ఎవరికి లాభం రాలేదు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఈ దళితులకు 3 acres రాలేదు, ముఖ్యమంత్రి కాలేదు. ఆ ఎస్సీ ఎస్టీ ప్లాన్ మేము ఎస్సీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ టైంలో రిలీజ్ చేసింది, ఆ ప్లాన్కి ఇంప్లిమెంట్ చేయలేదు. ఎస్సీ వాళ్ళకు డబ్బులు రిలీజ్ చేయలేదు. ఎంతో ఉన్నది. 1 గంట మీరు మాట్లాడాలి ఈ సబ్జెక్ట్ మీద. అవును, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసిందే కిరణ్ కుమార్ రెడ్డి కదా, మరి దాన్ని ఎందుకు హైలైట్ చేస్తలేదు మీరు? చేస్తాం, చేస్తాం. ఒక ఉట్టి బై ఎలక్షన్ కోసం చేయాలి. ఆగండి, టైం వస్తుంది. మా టార్గెట్ 223. ఓకే. సో ఈ మొత్తం అప్పుల తెలంగాణ అయిన తర్వాత ఇలా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక 50 నుంచి 60 కోట్లు, 60 to 50,000 crores ఉన్నాయంటే నలుగురు దగ్గర, కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్. ఓకే. ఈ కార్లో నలుగురే కూర్చుంటారు. ఇప్పుడు ఆ కార్లో హరీష్ రావు ఉండడా? ఆ హరీష్ రావు ఎప్పుడు ఉంటాడు? సంతోష్ ఢిల్లీ పోతే కార్ సీట్ ఖాళీ ఉంటే కేసీఆర్ చెప్తాడు కూసో కూసో కూసో. ఓకే. అట్లా కేటీఆర్ దుబాయ్కి పోతే అప్పుడు అంటారు అసదుద్దీన్ నువ్వు కారు నడుపు. అదే డ్రామా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ మక్సద్, మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత టైం ఇచ్చి మీ వ్యూస్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై హింద్. ఇది నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.